Good morning, all of you. So my name is Naveen. I am from AP Tribal Welfare Residential School, Renigunta, and I am working Naipunya Vikasam team, Chittor district. So now, today we are discussing about advanced features of Gmail or G Suite. Now I will share my screen. All of you check it once. కనబడుతుందా స్క్రీన్ అందరికి? షేర్ అయిందా అండి? ఓకే. సో మనం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ G Suite ఆర్ జీమెయిల్ అని చెప్పి చెప్పుకుంటున్నాము ఇవాళ టాపిక్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము హౌ టు క్రియేట్ ఎ జీమెయిల్, వాట్ ఈజ్ ఈమెయిల్, సో వాట్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఈమెయిల్ అనేటువంటిది డిస్కస్ చేసుకున్నాం. అయితే సో అందులో భాగంగా మనము కంటిన్యూషన్ క్లాస్ ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనము ఒకసారి కంటెంట్ ఆఫ్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే గెట్ రెడీ ఫర్ టెక్నాలజీ. సో మనకి ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీని మనం ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నాము అనేటువంటిది ఇందులో ఫస్ట్ గా చూస్తాము. సో తర్వాత చూడండి ఈజీ టు యాక్సెస్. సో మనం ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే మనకి కంపల్సరీ యాక్సెస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ మోస్ట్లీ పేపర్లెస్ క్లాస్ రూమ్. సో ఇందులో గూగుల్ డ్రైవ్ గురించి చెప్తున్నాం అన్నమాట. సో ఈ పేపర్లెస్ లో గూగుల్ డ్రైవ్ గురించి చెప్తున్నాం. ఈ గూగుల్ డ్రైవ్ లో మనకి గూగుల్ షీట్స్ ఉన్నాయి, గూగుల్ స్లైడ్స్ ఉన్నాయి, అదేవిధంగా గూగుల్ డాక్స్ ఉన్నాయి. సో వీటి గురించి అన్ని కూడా మనము వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో వాట్ ఈస్ మెన్ బై కమ్యూనికేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్? సో మనం ఏదైతే ఒకరికి ఒక మెసేజ్ ని ఇవ్వాలి అనుకుంటున్నామో సో దాన్ని మనం ఏమంటున్నాము? కమ్యూనికేషన్ అంటున్నాం. అంటే ఇద్దరి మధ్య జరిగేటువంటి కాన్వర్సేషన్ ని మనము కమ్యూనికేషన్ గా చెప్పచ్చు. అయితే ది కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఈజ్ కాల్డ్ పేపర్లెస్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పచ్చు త్రూ ఈమెయిల్స్. అదే విధంగా ఇందులో ఉండేటువంటి ఫీచర్స్ లో వన్ ఆఫ్ ది ఫీచర్ హ్యాంగ్ అవుట్ అని చెప్పి క్లియర్ గా మనకి చూస్తున్నాం. నెక్స్ట్ ఆర్గనైజ్ యాక్టివిటీస్. సో ఇందులో యాక్టివిటీస్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏంటి, అసలు మనకి గూగుల్ క్యాలెండర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్ చూద్దాం. నెక్స్ట్ బ్రింగ్ యువర్ మీటింగ్ ఆన్లైన్. సో ఇప్పుడు మనము అందులో జూమ్ కాల్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ జూమ్ కాల్స్ లాగానే మనకి ఆన్లైన్ క్లాసెస్ లాగా మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ? హ్యాంగ్ అవుట్ లో కానీ, లేకపోతే ప్రజెంట్ మనం యూజ్ చేసేటువంటి జూమ్స్ లో కానీ ఏ విధంగా అయితే మనము చెప్పుకుంటున్నామో అదే విధంగా హ్యాంగ్ అవుట్ ని కూడా కమ్యూనికేషన్ పర్పస్ కోసము పర్సనల్ మీటింగ్స్ కి త్రూ ఆన్లైన్ ద్వారా చూడొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ కంటెంట్ బ్రింగ్ స్టూడెంట్ వర్క్ ఆన్ ఆన్లైన్. సో ఇక్కడ ఇందులో వచ్చేసి క్లాస్ రూమ్స్ గురించి చెప్తున్నాం. సో గూగుల్ క్లాస్ రూమ్స్ గురించి ఇందులో మనము డిస్కస్ చేసుకుంటాం. సో స్టూడెంట్స్ యొక్క వర్క్స్ ఆన్లైన్ లో ఏ విధంగా చేయాలి, మనం ఏవైతే క్లాసెస్ చెప్తున్నామో ఆ క్లాసెస్ ని ఏ విధంగా షేర్ చేయాలి అనేటువంటిది వన్ బై వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మెజరింగ్ స్టూడెంట్స్ గ్రోత్. సో ఈ మెజరింగ్ స్టూడెంట్ గ్రోత్ లో ఫార్మ్స్ అండ్ షీట్స్ ఉన్నాయి మనకి. సో గూగుల్ ఫార్మ్స్ అండ్ గూగుల్ షీట్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము గూగుల్ ఫార్మ్స్, గూగుల్ షీట్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు స్టూడెంట్స్ ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా కంటెంట్ ని ఫిల్ చేయాలన్నా, సో అట్ సేమ్ టైం ఏంటంటే మల్టిపుల్ పీపుల్స్ మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆన్లైన్ స్కిల్స్. ఈ ఆన్లైన్ స్కిల్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి చూసినట్లయితే గూగుల్ సెర్చ్ అండ్ క్రోమ్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి సెర్చ్ ఇంజిన్స్ లో గూగుల్ సెర్చ్ ద్వారా మనం ఏదైనా సరే ఒక డేటాని కానీ లేకపోతే ఒక కంటెంట్ ని కానీ ఆన్లైన్ ద్వారా
సెర్చ్ చేసి మనకి ఎంత అయితే అవసరమైందో అంత మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ బిల్ట్ ఇంటరాక్టివ్ లెసన్. సో ఈ బిల్ట్ ఇంటరాక్టివ్ లెసన్ లో మెయిన్ గా మనకి గూగుల్ ప్లే గురించి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు గూగుల్ ప్లే గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సమ్ ఆన్లైన్ గేమ్స్ అన్ని కూడా మనం డైరెక్ట్ గా గూగుల్లో నుంచి ప్లే చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో వన్ మోర్ ఫీచర్ ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి మనము ప్రతి అప్లికేషన్ ని కూడా అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఇంటరాక్టివ్ లెసన్. సో నెక్స్ట్ వన్ ఫెసిలిటేట్ గ్రూప్ వర్క్. సో ఈ ఫెసిలిటేట్ గ్రూప్ వర్క్ లో రివిజన్స్ అండ్ కామెంట్స్, సో వీటి గురించి మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్యాప్టివేట్ యువర్ క్లాస్ విత్ వీడియోస్. సో నెక్స్ట్ గూగుల్లో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఏంటి అంటే యూట్యూబ్. సో యూట్యూబ్ లో మనం ఆల్రెడీ చేస్తున్నాము. మనం ఏదైతే క్లాసెస్ డిస్కస్ చేస్తున్నామో ఆ క్లాసెస్ ప్రతిదీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనము యూట్యూబ్ సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ కంటెంట్ ఏంటి డిజిటల్ సిటిజన్షిప్. సో ఈ డిజిటల్ సిటిజన్షిప్ లో మనం ఏ విధంగా అయితే గూగుల్ ని యూజ్ చేస్తున్నామో అదే విధంగా గూగుల్ యొక్క మెయిల్ ని ఎలా యూజ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. అంటే అసలు రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుందా అండి అందరికి? హలో, రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుందా సార్? అండి? లేదు సార్. లేదు సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చూపిస్తున్న రికార్డింగ్ అందరికి? ఓకే సార్, చూపిస్తుంది సార్. ఓకే అండి. సో నెక్స్ట్ కమింగ్ టు ది కంటెంట్. సో గెటింగ్ రెడీ టు యూజ్ టెక్నాలజీ అని చెప్తున్నాడు ఫస్ట్ కంటెంట్ మనకి. సో ఇందులో హౌ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ త్రూ గూగుల్ అన్నమాట. సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తాము ఏంటనేది చూద్దాం. డిజిటల్ సిటిజన్షిప్ అని చెప్పి ఒకటి చెప్తున్నాడు. ఈ డిజిటల్ సిటిజన్షిప్ లో కాపీరైట్ అండ్ ఫైర్ యూజ్ అండ్ ఆన్లైన్ సేఫ్టీ. సో ఈ ఆన్లైన్ సేఫ్టీ గురించి అదే విధంగా కాపీరైట్ అండ్ ఫైర్ యూజ్, సో వీటి గురించి మనము డిజిటల్ సిటిజన్షిప్ లో వాడుతున్నాము అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే గూగుల్ యాప్స్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటి అంటే గూగుల్ యాప్స్ అనేటువంటిది మేజర్ గా మనకి ఎడ్యుకేషన్ పర్పస్ లో ఆల్మోస్ట్ అబౌట్ 70% మనకి యూజ్ చేస్తున్నాం. సో ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గూగుల్ యాప్స్ లో ఇక్కడ పక్కన మనకి ఇమేజ్ ఒకటి కనబడుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ గూగుల్ క్లాస్ రూమ్ అని చెప్తున్నాము, సెకండ్ ఫ్యూచర్ గూగుల్ మెయిల్ అని చెప్తున్నాము, అదే విధంగా గూగుల్ డ్రైవ్ చెప్తున్నాము. సో దీంతో పాటుగా గూగుల్ క్యాలెండర్, గూగుల్ డాక్స్ ఉన్నాయి, అదే విధంగా గూగుల్ షీట్స్, నెక్స్ట్ వన్ గూగుల్ స్లైడ్స్ అండ్ గూగుల్ సైట్స్ స్లైడ్స్ అన్నమాట. సో వీటితో పాటుగా గూగుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, గూగుల్ బుక్స్ ఉన్నాయి. సో మెనీ ఫ్యూచర్స్ దేర్ ఇన్ గూగుల్. సో వన్ బై వన్ మనం చూద్దాము. సో నెక్స్ట్ ఎక్స్పాండ్ యువర్ యాక్సెస్. సో మనము యాక్సెస్ కావాలి అనుకుంటే మనకి ఫస్ట్ మనకి ఏముండాలి అంటే జీమెయిల్ యొక్క డొమైన్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మెయిల్ అనేటువంటిది మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో ఇక్కడ జీమెయిల్ ఉన్నట్లయితే ఈ జీమెయిల్ ద్వారా మనకి ఎక్స్పాండ్ యువర్ యాక్సెస్, మనకి ఏ విధంగా అయితే డేటాని యాక్సెస్ చేసుకుంటున్నామో ఆ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు అంటే గూగుల్ సెర్చ్ ఒక ఆప్షన్ ఉంది, అదే విధంగా గూగుల్ హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి, గూగుల్ యాప్స్ ఫర్ ఎడ్యుకేషన్ హెల్ప్ ఫోరమ్స్ ఉన్నాయి, అదే విధంగా
పర్సనల్ లెర్నింగ్ నెట్వర్క్స్ అని చెప్పి మనకి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్, సో ఇప్పుడు మనకి ఈ గూగుల్ ఫార్మ్స్ అదే విధంగా గూగుల్ సూట్ గురించి మనము డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే మనకు 21st సెంచరీలో స్టూడెంట్స్ కి ఏ విధంగా ఈ గూగుల్ సూట్ అనేటువంటిది యూజ్ అవుతుంది, ఏ విధంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలనేటువంటిది ఒకసారి చూద్దాము. 21st century student outcomes and support system. So here we have 4 futures is there. So number 1, life and career skills. సో ఇక్కడ లైఫ్ స్కిల్స్ అండ్ కెరియర్ స్కిల్స్ అంటే మనకు తెలుసు, ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ సాఫ్ట్ స్కిల్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఇందులో భాగంగా మనము చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే నెక్స్ట్ ఫ్యూచర్ చూడండి ఒకసారి, లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ స్కిల్స్. సో ఈ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ స్కిల్స్ లో మనకి మేజర్ గా 4 C's అని చెప్పి మనము సింపుల్ గా చెప్పచ్చు. సో 4 C's అనేటువంటి దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము ఏంటి అంటే, సో ఫస్ట్ C ని మనము క్రిటికల్ థింకింగ్ గా తీసుకుంటున్నాము, అదే విధంగా కమ్యూనికేషన్ తీసుకుంటున్నాము, అదే విధంగా కొలాబరేషన్ తీసుకుంటున్నాము, దాంతో పాటు క్రియేటివిటీ తీసుకుంటున్నాము. దీస్ ఆర్ ది 4 C's ఆఫ్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ స్కిల్స్. ఇందులో మనకి భాగంగా క్రిటికల్ థింకింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏదైనా కొత్తగా ఆలోచించేటప్పుడు కానీ లేదా ఏదైనా నేర్చుకున్నప్పుడు కానీ ఒక కంటెంట్ గురించి ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తాం, దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ థింకింగ్. సో కమ్యూనికేషన్, సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇద్దరి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్ ని కమ్యూనికేషన్ అని చెప్పి చెప్తున్నాం. సో అదే విధంగా కొలాబరేషన్. సో కొలాబరేషన్ అంటే ఏంటి ఇక్కడ మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ చేస్తూ ఉన్నాను, దాన్ని ఆటోమేటిక్ గా అట్ ది సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా మనకి అందులో వర్క్ చేయాలి అంటే పర్టికులర్ సింగిల్ టాస్క్ ని మల్టిపుల్ పర్పస్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం కొలాబరేట్ చేస్తాం అనమాట. అంటే ఇన్బిల్ట్ గా మల్టిపుల్ పీపుల్ అట్ ఏ సేమ్ టైం సింగిల్ టాస్క్ ని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్రియేటివిటీ. సో ఈ క్రియేటివిటీలో ఏదైనా ఒక కంటెంట్ మనం చెప్తున్నాము అంటే ఆ కంటెంట్ లో నుంచి సో పిల్లలు కానీ అదే విధంగా ఎవరైనా లెర్నర్స్ కానీ క్లియర్ కట్ గా క్రియేటివిటీగా ఆలోచించగలుగుతారు. సో ఇది ఇలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అనేటువంటిది వాళ్ళలో ఆ క్రియేటివిటీ అనేటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ మీడియా అండ్ టెక్నాలజీ స్కిల్స్. సో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, ఇప్పుడు మనం ఏదైతే జీ సూట్ గురించి తెలుసుకుంటున్నామో అదంతా కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ మీడియా అండ్ టెక్నాలజీ స్కిల్స్ కిందకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్, కీ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ కీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి థీమ్స్ చూద్దాము. స్టాండర్డ్స్ అండ్ అసెస్మెంట్స్, అదేవిధంగా కరిక్యులం అండ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్. సో దీస్ ఆర్ ది కీ సబ్జెక్ట్స్ ఇన్ 21st century స్టూడెంట్ అవుట్కమ్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే గేప్ ప్రొవైడ్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ గేప్ ప్రొవైడ్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గేప్? సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ గేప్? సో గేప్ ఈజ్ ఏ అక్రోనిమ్ ఫర్ గూగుల్ యాప్స్ ఫర్ ఎడ్యుకేషన్. సో గేప్ అనేటువంటి దానికి ఫుల్ ఫామ్ ఏం చెప్తున్నారు అంటే గూగుల్ యాప్స్ ఫర్ ఎడ్యుకేషన్. సో హియర్ గూగుల్ ఈజ్ కరెంట్లీ ఆఫరింగ్ స్కూల్స్ a hosted solution for their email, calendar, documents, drive, sites, sheets and chart through Google Apps for Education and integrated communication and collaboration solutions. So వీటి ద్వారా మనము ఏదైనా కానీ కమ్యూనికేట్ బిట్వీన్ 2 persons చేసుకోవచ్చు. అదే విధంగా పర్టికులర్ గా ఒక టాస్క్ ని చేసుకునేటప్పుడు అట్ ది సేమ్ టైం మల్టిపుల్ పీపుల్ యూజ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా ఈ యొక్క గూగుల్ యాప్స్ ద్వారా చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వన్, 10 గేప్ కోర్ సర్వీసెస్ వి హావ్ ఇన్ గూగుల్ సూట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గూగుల్ సూట్ లో ఇక్కడ కనిపించేటువంటివన్నీ కూడా ఇన్బిల్ట్ సర్వీసెస్ అన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టాస్క్ కి మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ క్లాస్ రూమ్స్ చెప్తున్నాము, జీమెయిల్ చెప్తున్నాము, అదేవిధంగా డ్రైవ్ చెప్తున్నాము, క్యాలెండర్, వర్డ్, డాక్యుమెంట్స్, షీట్స్, స్లైడ్స్, సైట్స్, హ్యాంగ్అవుట్స్. సో వీటితో పాటుగా మనకి గూగుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, గూగుల్ బుక్స్ ఉన్నాయి, అదేవిధంగా గూగుల్ బ్లాక్స్. సో సమ్ మోర్ అప్లికేషన్స్ ఈస్ దేర్ ఇన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ గూగుల్ మెయిల్. సో ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే ట్రాన్స్ఫర్మేటివ్ టూల్స్ ఫర్ యువర్ స్కూల్స్.
సో మనం ఏదైనా ఒక టాస్క్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడెక్కడ ఎలాంటి అప్లికేషన్స్ ని యూజ్ చేస్తున్నాము అనేటువంటిది ఒక్కసారి చూద్దాము. మేనేజ్ యువర్ క్లాస్ రూమ్ విత్ ఈజీ. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే మనం ఎక్కడ ఉండి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే క్లాసెస్ అనేటువంటిది రన్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నాడు త్రూ గూగుల్ క్లాస్ రూమ్స్ అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, క్రియేట్ ఎ క్లాసెస్, డిస్ట్రిబ్యూట్ అసైన్మెంట్స్, గివ్ పజిల్స్, సెండ్ ఫీడ్బ్యాక్ అండ్ సీ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. సో మనం ఇప్పుడు ఏవైతే జూమ్ కాల్స్ కండక్ట్ చేసుకుంటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము గూగుల్ క్లాస్ రూమ్స్ అనేటువంటి అప్లికేషన్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్, అడ్మినిస్టర్ విత్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ చూడండి, యాడ్ ఎ స్టూడెంట్స్, మేనేజ్ డివైసెస్ అండ్ కాన్ఫిగర్ సెక్యూరిటీ అండ్ సెట్టింగ్స్ సో యువర్ డేట్ స్టే సేఫ్. సో ఇక్కడ మనం ఏదైనా ఇప్పుడు క్లాస్ రూమ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాము, లేదా డ్రైవ్ ని యూజ్ చేస్తున్నాము, లేకపోతే క్యాలెండర్స్ ని యూజ్ చేస్తున్నాము, అలాంటప్పుడు మనకి కంపల్సరీ అడ్మినిస్ట్రేటివ్ సెక్యూరిటీ అనేటువంటిది కాన్ఫిడెన్షియల్ గా మనము పెట్టుకోవాలి. సో అందుకోసం మనము అడ్మినిస్ట్రేట్ విత్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఈ సెట్టింగ్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్, కొలాబరేట్ ఎనీవేర్. సో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, సో కొలాబరేట్ లో గూగుల్ డాక్యుమెంట్స్, షీట్స్, స్లైడ్స్, డ్రైవ్ ని ఇక్కడ క్లియర్ కట్ గా మనకు చూపిస్తున్నాడు. కో ఎడిట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్ అండ్ ప్రెజెంటేషన్ ఇన్ రియల్ టైమ్. సో మనము రియల్ టైమ్ లో ఎక్కడ ఉండైనా సరే ఒకేసారి అందరూ కూడా టాస్క్ ని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, సో మేనేజ్ ఆల్ యువర్ టాస్క్. సో ఇక్కడ మేనేజ్ ఆల్ యువర్ టాస్క్ అనేటువంటి ఈ ఆప్షన్ లో బిల్డ్ టు డూ లిస్ట్, క్రియేట్ ఎ టాస్క్, రిమైండర్స్ అండ్ షెడ్యూల్ మీటింగ్. సో మనం ఏదైనా ఒక టాస్క్ చేస్తున్నాము, ఆ టాస్క్ ని షెడ్యూల్ గా మనము క్రియేట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ వీక్ ఒక షెడ్యూల్ కావాలి, ఆ వీక్ లో మాత్రమే నేను టాస్క్ కంప్లీట్ చేయాలి. సో అలాంటప్పుడు మనము క్యాలెండర్ ని యూజ్ చేస్తాం. సో గూగుల్ క్యాలెండర్స్ ని యూజ్ చేసుకొని మనం టాస్క్ ని క్రియేట్ చేసుకొని ఎంత మందికి అయితే మనం టాస్క్ ఇవ్వాలి అనుకుంటున్నామో త్రూ షెడ్యూల్ మీటింగ్స్ ద్వారా మనము షేర్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్, కమ్యూనికేట్ యువర్ వే. సో మనం ఏ విధంగా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ తో మాట్లాడాలి అనేటువంటివి ఇక్కడ కొన్ని చూపించాడు, అవి చూడండి ఒకసారి. కనెక్ట్ విత్ ఈమెయిల్, చాట్, వీడియో కాన్ఫరెన్స్ ఆర్ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్. సో మనకి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మెయిల్ అనేటువంటిది జీమెయిల్ డొమైన్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి ఈ ఫ్యూచర్స్ అన్ని కూడా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. వీఆర్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ దిస్ ఆల్ ది ఫ్యూచర్స్ విత్ అవర్ ఓన్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్, సో ఇక్కడ చూసినట్లయితే ఈ లోగోస్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. వీటన్నింటిని కలిపి ఏం చెప్తాము అంటే జీ సూట్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నాము. సో హియర్ G for Google Suite for Education. How do you conduct brainstorming in your class? సో మనము ప్రతిసారి క్లాస్ లోకే వెళ్ళి పిల్లలకి వర్క్ ఇవ్వాలా అంటే అవసరం లేదు. సో మనం ఇందాక డిస్కస్ చేసాం ఏంటి, గూగుల్ యొక్క క్లాస్ రూమ్స్ ద్వారా మనము అసైన్మెంట్స్ కూడా అసైన్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ డు యూ కలెక్ట్ డేటా ఆర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే జూమ్ కాల్స్ జరుగుతున్నాయో వాటి గురించి మనము ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాము. అదే విధంగా డే టు డే ట్రైనర్ కి మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టైం తో పాటు కంటెంట్ మెన్షన్ చేస్తున్నాము, ఫీడ్బ్యాక్ మెన్షన్ చేస్తున్నాము. ఇవన్నీ క్లియర్ కట్ గా అట్ ఏ టైము గూగుల్ షీట్స్ ద్వారా మనము ఫిల్ చేసి పంపించగలుగుతున్నాం. నెక్స్ట్, వాట్ మేక్స్ ఇట్ స్పెషల్. సో ఇక్కడ మనకి గూగుల్ షీట్స్ కానీ, అదేవిధంగా స్లైడ్స్ కానీ, అదేవిధంగా సైట్స్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా స్పెషల్ అవుతుంది, ఇక్కడ ఏంటి వీటి యొక్క స్పెషల్ ఫంక్షనింగ్స్ అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. సో క్రియేట్ అండ్ కస్టమైజ్ ఫార్మ్స్. సో మనకి ఏ విధంగా అయితే అవసరం అవుతుందో ఆ విధంగా మనము బై ద యూజర్ ద్వారా మనము ఏ ఫార్మేట్ కావాలో ఆ ఫార్మేట్ క్రియేట్ చేసుకోగలుగుతాం. సో అది ఫార్మ్స్ లో అయినా సరే, డాక్స్ లో అయినా సరే, షీట్స్ లో అయినా సరే. షేర్ ఫార్మ్స్ విత్ కొలాబరేట్స్. సో ఇక్కడ కొలాబరేట్ అంటే చెప్తున్నాం
సో అట్ ఏ టైం మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకోవడానికి మనము షేర్ చేసుకుంటున్నాం ఫార్మ్స్ ని. నెక్స్ట్ కలెక్ట్ ఫార్మ్ రెస్పాన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక గూగుల్ షీట్ పెట్టాను, ఆ గూగుల్ షీట్ లో నేను ఒక ఫార్మేట్ ఇచ్చింటాను, ఆ ఫార్మేట్ లో 1 by 1 డేటా అనేటువంటిది ఫిల్ చేస్తూ ఉంటారు. అయితే ఆ రెస్పాన్సెస్ అన్ని కూడా మనకి ఆటోమేటిక్ గా గూగుల్ షీట్స్ లో సేవ్ అవుతూ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కలెక్ట్ ఫార్మ్ రెస్పాన్సెస్. అంటే ఆ లింక్ లో ఎవరైతే డేటాను అప్డేట్ చేసుకుంటారో అవన్నీ కూడా సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాము అంటే సేవ్ రెస్పాన్సెస్ అని చెప్పి చెప్పచ్చు. సో చూస్ ఏ ఫార్మ్ డెస్టినేషన్ రెస్పాన్సెస్. సో మనము ఈ లింక్స్ ని ఎవరికైతే షేర్ చేసామో వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ అదే విధంగా సోర్స్ అండ్ డెస్టినేషన్ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. సో ఒక కమ్యూనికేషన్ జరిగేటప్పుడు సోర్స్ అనేటువంటి పర్సన్ ఉండాలి, డెస్టినేషన్ అనేటువంటి పర్సన్ ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే మనము ఏదైనా కమ్యూనికేషన్ చేసుకోగలము, లేదా ఏదైనా మనము ఒక మెసేజ్ కానీ లేకపోతే ఒక డిస్కషన్ కానీ లేకపోతే ఒక క్లాస్ కానీ చెప్పుకోగలుగుతాం. సో నెక్స్ట్ వ్యూ అండ్ మేనేజ్ ఫార్మ్ రెస్పాన్సెస్. సో ఇక్కడ మనకి ఎంత మందికి అయితే లింక్ ని షేర్ చేసి ఉంటామో అందరికీ కూడా మనము ఆ యొక్క షీట్ లో ఉండేటువంటి డేటాని మేనేజ్ చేసుకునే విధంగా అదే విధంగా చూసుకునే విధంగా మనము సెట్టింగ్స్ అనేటువంటిది యాక్సెస్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ హౌ టు యూజ్ గూగుల్ యాప్స్ G Suite. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే గూగుల్ సూట్ యూజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ వి హ్యావ్ ఎ మెయిల్ ఇన్ ది డొమైన్ ఆఫ్ గూగుల్. సో గూగుల్లో మెయిల్ ఉండాలి అని క్లియర్ కట్ గా మనకి అర్థమవుతుంది. సో మనకి మెయిల్ ఉన్న తర్వాత గూగుల్ యాప్స్ అనేటువంటిది ఓపెన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి మెయిల్ ఓపెన్ చేయగానే క్లియర్ కట్ గా 9 డాట్స్ కనపడుతుంది. ఈ డాట్స్ ని మనం ఏమని చెప్పొచ్చు అంటే గూగుల్ సూట్ గా చెప్పొచ్చు, లేదా గూగుల్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు, లేదా గూగుల్ యాప్స్ అని కూడా క్లియర్ కట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి క్లిక్ గూగుల్ డ్రైవ్. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, గూగుల్ డ్రైవ్ ని ఓపెన్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతున్నాయి కొన్ని అప్లికేషన్స్ కనబడుతున్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా గూగుల్ సూట్ అని చెప్పి మనము చెప్పొచ్చు. సో ఇక్కడ గూగుల్ డ్రైవ్ ని సెలెక్ట్ చేశాడు, డ్రైవ్ లో నుంచి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మనకి క్రియేట్ అనేటువంటి ఆప్షన్ క్లియర్ కట్ గా కనబడుతుంది. సో ఈ క్రియేట్ అనేటువంటిది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి కొన్ని ఫంక్షనింగ్స్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఆ ఫంక్షనింగ్స్ ఏంటి అంటే క్రియేట్ ఫోల్డర్ కావాలా, క్రియేట్ డాక్యుమెంట్ కావాలా, ప్రెజెంటేషన్ కావాలా, స్ప్రెడ్ షీట్ కావాలా, ఫార్మ్స్ కావాలా, లేదా డ్రాయింగ్ ఫార్మ్స్ కావాలా అనేటువంటిది అడుగుతుంది. సో ఇందులో మనకు ఏదైతే అవసరం అవుతుందో అందులో ఒక దాన్ని మనము క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము గూగుల్ షీట్స్ కావాలంటే గూగుల్ షీట్స్ సెలెక్ట్ చేసుకుంటాము, లేదా డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాము, లేదా ఫోల్డర్స్ కావాలంటే ఫోల్డర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఈ విధంగా మనకి అంటే పర్టికులర్ టాస్క్ ని బేస్ చేసుకొని మనము ఏదైతే ఆ పర్టికులర్ టైంకి అవసరం అవుతుందో వాటిని మాత్రమే మనము క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ సో ఇప్పుడు ఒకవేళ మనము గూగుల్ ఫార్మ్స్ లేదా గూగుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు మనకి టెంప్లెట్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. మామూలుగా ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్ కానీ ఎక్సెల్ కానీ లేకపోతే ప్రెజెంటేషన్ కానీ ఓపెన్ చేసినప్పుడు టెంప్లెట్స్ ఓపెన్ అవుతుంది. అంటే డిఫాల్ట్ టెంప్లెట్స్ అని చెప్పి మనము వాటిని చెప్తాం. సో అందులో మనకి ఏవైతే టెంప్లెట్స్ కావాలో ఆ డిజైనింగ్ ఉండేటువంటి టెంప్లెట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫైల్ ని సేవ్ చేసుకుంటాం, అవునా? సో ఇక్కడ చూడండి టెంప్లెట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ అనేటువంటిది ఇచ్చుకోవాలి. సో ఇక్కడ మనము ఫైల్ నేమ్ మనకి మామూలుగా అయితే ఫైల్ సేవ్ చేసుకునేటప్పుడు అక్కడ ఫైల్ అంటే సేవ్ యాజ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ ఫైల్ నేమ్ అని చెప్పి చెప్తాము. ఇక్కడ వచ్చి టైటిల్ అనేటువంటి ఒక బార్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ టైటిల్ బార్ లో మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ పర్టికులర్ నేమ్ ఆ యొక్క ఫోల్డర్ కానీ ఆ యొక్క డాక్యుమెంట్ కానీ ప్రెజెంటేషన్ కానీ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఓకే అని చెప్పి ఉంది మనకి. సో ఎప్పుడైతే మనం ఫైల్ నేమ్ సేవ్ చేసుకుంటాం ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము సేవ్ చేసుకున్నాము, ఒక కంటెంట్ టాస్క్ ఇచ్చాము, అందరూ టాస్క్ చేస్తున్నారు, ఆ టాస్క్ చేసిన తర్వాత నేను రెస్పాన్సెస్ చూడాలి అనుకున్నప్పుడు
సో ఫైనల్ రెస్పాన్సెస్ ఎంతమంది చేశారు, ఎంతమంది చేయట్లేదు అంటే ఐ మీన్ ఎంతమంది సబ్మిట్ చేశారు. సో ఈ ఫార్మ్స్ లో మనం ఇచ్చినటువంటి టాస్క్ ని ఎంతమంది సబ్మిట్ చేశారని చూసుకోవాలి అనుకుంటే రెస్పాన్సెస్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనము క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఈ రెస్పాన్సెస్ ఓపెన్ చేసుకున్నామంటే యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ అంటే ఎవరైతే మనకు ఈ టాస్క్ కంప్లీట్ చేసి రెస్పాన్స్ సబ్మిట్ చేసింటారు అవన్నీ కూడా మనకి యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ రెస్పాన్సెస్, చూస్ ఏ రెస్పాన్స్ డెస్టినేషన్. సో ఇక్కడ సమ్మరీ ఏం చెప్తుంది మనకి, ఎవరైతే మనకి ఈ ఫార్మ్స్ అనేటువంటిది ఓపెన్ చేశారు, ఎవరైతే సబ్మిట్ చేశారు, ఎవరైతే పెండింగ్ పెట్టారో అనేటువంటిది అన్ని కూడా సమ్మరీ ఆఫ్ రెస్పాన్సెస్ లో మనకి క్లియర్ కట్ గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సెస్ ని డిలీట్ చేయాలన్నా కూడా మనకు ఆప్షన్ ఉంది, డిలీట్ ఆల్ రెస్పాన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఆల్ రెస్పాన్సెస్ డిలీట్ చేసాము అంటే కంప్లీట్ గా అన్ని కూడా డిలీట్ అయిపోతుంది. లేదు రెస్పాన్సెస్ ఇండివిజువల్ గా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఇండివిజువల్ గా రెస్పాన్స్ ఓపెన్ చేసి అక్కడ మనకి ఆప్షన్స్ లో నుంచి డిలీట్ రెస్పాన్స్ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ఆ యొక్క రెస్పాన్స్ మనం సెలెక్ట్ చేసినటువంటి షీట్ పర్టికులర్ గా డిలీట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ క్రియేటింగ్ ఏ గూగుల్ స్లైడ్స్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు షీట్స్ ఏ విధంగా అయితే మనము క్రియేట్ చేసామో అదే విధంగా గూగుల్ స్లైడ్స్ కూడా మనము క్రియేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, గూగుల్ సూట్ లోకి వెళ్తాం అనమాట. అంటే గూగుల్ సూట్ ఆర్ గూగుల్ యాప్స్ అనేటువంటి దాన్ని చెప్తున్నాం ఇక్కడ. ఈ గూగుల్ యాప్స్ లో క్లిక్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 ఏంటి, మనకి ఏదైతే ఈ ఫ్యూచర్స్ లో నుంచి ఏ ఫ్యూచర్ అయితే అవసరం అవుతుందో మన టాస్క్ ని బేస్ చేసుకొని మనం ఏవైతే చేయాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ టాస్క్ ని బేస్ చేసుకొని పర్టికులర్ అప్లికేషన్స్ ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశాడు. గూగుల్ డ్రైవ్ లో నుంచి ఇందాక మనము షీట్స్ చూసాము, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి స్లైడ్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అని చెప్పి. సో ఈ స్లైడ్స్ లో మనం ఏదైతే ఎంఎస్ ప్రెజెంటేషన్ చేస్తామో సేమ్ అన్ని ఫంక్షన్స్ కూడా మనకి ఈ గూగుల్ ప్రెజెంటేషన్ అనేటువంటి కట్ గా ఉంటుంది. అయితే ప్రెజెంటేషన్స్ క్లిక్ చేసుకున్నాము, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డిఫాల్ట్ స్లైడ్స్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్ స్లైడ్స్ లో నుంచి ఒక స్లైడ్ మనకి ఏ డిజైనింగ్ అయితే అవసరం అవుతుంది కవిత మేడం మ్యూట్ లో పెట్టుకోండి, డిజైనింగ్స్ ని బేస్ చేసుకొని కవిత మేడం మ్యూట్ లో పెట్టుకోండి. సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసుకున్న తర్వాత మనం పర్టికులర్ గా టైటిల్ నేమ్ ఇవ్వాలి అంటున్నాం. ప్రతి డాక్యుమెంట్, ప్రతి ప్రెజెంటేషన్, ప్రతి ఫైల్ కి కూడా మనము టైటిల్ అనేటువంటిది కంపల్సరీ ఇస్తాము. సో ఆ టైటిల్ ని ఏమంటున్నాము అంటే ఫైల్ నేమ్ అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాము. ఫైల్ నేమ్ సేవ్ చేసుకుంటాము. ఆటోమేటిక్ గా మనకి ఏవైతే మనం ప్రెజెంటేషన్ కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ లో నుంచి స్లైడ్స్ కానీ షీట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటుందో వాటన్నింటినీ మనము ఫైనల్ గా సేవ్ చేసుకున్న తర్వాత ఎవరికైనా లింక్లు షేర్ చేయాలి అనుకున్నప్పుడు అలాంటి సమయంలో మనము యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి. సో ఇక్కడ క్లియర్ కట్ గా చూస్ కొలాబరేటర్స్ టైప్ ఆఫ్ యాక్సెస్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే మనం చేసినటువంటి డాక్యుమెంట్ లో యాక్సెస్ ఇచ్చాము అంటే ఆ యాక్సెస్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేటువంటిది 1 by 1 చూద్దాము. ఒకవేళ కెన్ ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాము అంటే మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కానీ ప్రెజెంటేషన్ కానీ లేకపోతే షీట్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా లింక్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎడిట్ అనేటువంటి ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ కెన్ కామెంట్ అని ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. కెన్ ఎడిట్ ఉంది, కెన్ కామెంట్ ఉంది, కెన్ వ్యూ అని ఉంది. సో కెన్ కామెంట్ ఇచ్చాము అంటే వాళ్ళు అందులో నుంచి కామెంట్ మాత్రమే రాయగలుగుతారు. ఒకవేళ కెన్ వ్యూ, నేను మాత్రం ఓన్లీ చూడడానికి మాత్రమే అవకాశం ఇస్తున్నాను అందరికి, రిమైనింగ్ వాళ్ళు ఎడిట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు నేను. అలాంటప్పుడు కెన్ వ్యూ అనేటువంటి ఆప్షన్ మనం యాక్సెస్ చేసి పర్టికులర్ గా ఎవరికైతే మనం ఎంత మందికి అయితే పంపించాలి అనుకుంటున్నామో అంతమందికి కూడా యాక్సెస్ ఇచ్చిన తరువాత లింక్ కాపీ చేసుకొని షేర్ చేసుకుంటాం. సో ఇక్కడ వరకు మనము గూగుల్ డ్రైవ్ లో నుంచి షీట్స్, అదే విధంగా డాక్యుమెంట్స్, అదే విధంగా ప్రెజెంటేషన్స్, డ్రాయింగ్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా చూసుకున్నాం. అయితే ఈ లాస్ట్ ఫైనల్ స్టెప్ లో కొలాబరేటర్స్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ లో మనము వాళ్ళకి ఎడిట్ చేయాలన్నా లేకపోతే
కామెంట్ ఇవ్వాలన్నా లేకపోతే ఓన్లీ చూడడానికి అనేటువంటిది పర్టికులర్ గా సేవ్ చేసుకున్న తర్వాత మనం యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్నిసార్లు ఎడిట్ ఇచ్చింటాము, అయితే ఎడిట్ ఇచ్చిన తర్వాత మనం కింద సేవ్ అనేటువంటి ఆప్షన్ తీసుకొని ఉన్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కెన్ వ్యూ అనే ఒక ఆప్షన్ మాత్రమే సేవ్ అయి ఉంటుంది. సో డిఫాల్ట్ గా కెన్ వ్యూ అనేటువంటి ఆప్షన్ మాత్రమే ఉంటుంది కాబట్టి కెన్ ఎడిట్ అనేటువంటి దాన్ని సేవ్ చేయలేకపోతే మనము కెన్ వ్యూ అనేటువంటిది మాత్రమే కనిపిస్తుంది. అందరికి మనం లింక్ షేర్ చేసినప్పుడు ఎడిట్ కాలేదు అంటున్నాం. అంటే ఎడిట్ కాలేదు అంటే అక్కడి నుంచి మళ్ళీ రిక్వెస్ట్ అనేటువంటిది కూడా అడుగుతుంది. సో ఇప్పుడు కనబడుతున్న రికార్డింగ్ అవుతుందా? కనబడుతుంది సార్. ఓకే. సో ఇక్కడ మనకి ఎవరైతే గూగుల్ షీట్స్ గానీ స్లైడ్స్ గానీ లేదా డాక్యుమెంట్స్ గానీ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళని ఏమని చెప్తాము అంటే ఇక్కడ ఓనర్ అని చెప్పి క్లియర్ కట్ గా ఇక్కడ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఓనర్ అంటే ఎవరైతే మనకి యాక్సెస్ పర్మిషన్స్ ఇస్తారో వాళ్ళని మనము ఓనర్ గా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ది బెస్ట్ ప్రెజెంటేషన్స్ ఆర్ మేడ్ టుగెదర్. సో మనము ప్రెజెంటేషన్ గూగుల్ స్లైడ్స్ లో నుంచి నేను ఇచ్చాను, మీకు యాక్సెస్ ఇచ్చాను. అందరూ షీట్స్ మనము స్లైడ్స్ క్రియేట్ చేసుకుని ఒక ప్రెజెంటేషన్ చేస్తున్నాము. అందులో నుంచి ఫైనల్ గా ఎవరైనా ఒకరు కన్సాలిడేట్ చేయాలి అని చెప్పేసి అంటారు. అంటే కన్సాలిడేట్ అంటే ఏంటి, మళ్ళీ వాటిలో ఏవైతే బాగున్నాయి అంటే వాటిలో సెలెక్టెడ్ గా మళ్ళీ కావాల్సినవి మాత్రమే తీసుకొని రిమైనింగ్ అన్ని కూడా మనము డిలీట్ చేసేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏవైతే బాగా ఉన్నాయో అలాంటివన్నిటినీ కూడా మనం తీసుకుంటున్నాము, ఒక్కసారిగా తీసుకుంటున్నాము. దేని ద్వారా తీసుకుంటున్నాం అంటే జీ సూట్ ద్వారా మనము ప్రెజెంటేషన్స్ అనేటువంటి యాప్స్ లో నుంచి మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ ఆర్గనైజ్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఆర్గనైజ్ యాక్టివిటీస్, మనకి యాక్టివిటీస్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తుంది జీమెయిల్ అనేటువంటిది అనే చూసినట్లయితే గూగుల్ క్యాలెండర్స్ గురించి చెప్తున్నాం. సో ఈ గూగుల్ క్యాలెండర్స్ లో మనకి ఏదైతే మనకి ఈవెంట్ ఉంటుందో లేదా ఒక ఫంక్షన్ ఉంటుందో లేదా ఒక గ్రీటింగ్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనము గూగుల్ క్యాలెండర్ ద్వారా సేవ్ చేసుకొని ఉంటాం. సో షెడ్యూల్ సేవ్ చేసుకున్నాము అంటే పర్టికులర్ టైం పర్టికులర్ డేట్ లో మనకి రిమైండ్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది, మన యొక్క జీమెయిల్ రిమైండ్ చేస్తుంటుంది. అలాంటి వాటి కోసం మనము గూగుల్ యొక్క క్యాలెండర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈచ్ పర్సన్ మేక్ ఏ న్యూ క్యాలెండర్, న్యూ అపాయింట్మెంట్ అండ్ ఇన్వైట్ అదర్స్. సో ప్రతి ఒక్కరూ కూడా జీమెయిల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్యాలెండర్ ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా న్యూ అపాయింట్మెంట్స్ కూడా మనము క్యాలెండర్ లో క్రియేట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నాడు. సో మనం ఏదైతే అపాయింట్మెంట్స్ క్రియేట్ చేసి ఉంటామో వాటిని అందరికీ కూడా మనం షేర్ చేసుకునేటువంటి అవకాశము లేదా మన యొక్క కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనం ఇన్వైట్ చేసుకునేటువంటి ఫంక్షనింగ్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఈ యొక్క గూగుల్ క్యాలెండర్ లో. నెక్స్ట్ చూసినట్లయితే ఈచ్ పర్సన్ మేక్ న్యూ టాస్క్ ఇన్ గూగుల్ క్యాలెండర్ జీమెయిల్. సో ఇక్కడ మన క్లియర్ కట్ గా చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా ప్రతి టాస్క్ ని కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గూగుల్ క్యాలెండర్ ని ఓపెన్ చేసుకున్నాను, త్రూ నా యొక్క మెయిల్ ద్వారా నేను ఓపెన్ చేసుకుంటాను. నా యొక్క ఈవెంట్స్ నేను నా దాంట్లో నేను సేవ్ చేసుకుంటాను. అయితే నేను అదే డివైస్ లో వేరే మెయిల్ తో లాగిన్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం మనకి రెండు మెయిల్ ఐడీలు లాగిన్ లో ఉంటుంది. అయితే గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసేటప్పుడు యాక్సెస్ అడుగుతుంది, అంటే ఏ మెయిల్ ద్వారా మనం యాక్సెస్ ఇవ్వాలి, ఏ మెయిల్ లో నుంచి మనం ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవాలి, షెడ్యూల్స్ సేవ్ చేసుకోవాలి అనేటువంటి ఫంక్షనింగ్స్ అడుగుతుంది. ఆ ఆప్షన్స్ లో నుంచి మనము ఉన్నటువంటి రెండు మెయిల్స్ లో నుంచి దేని ద్వారా అయితే మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాము దాని ద్వారా మనము క్రియేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కూడా మనకి మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బర్త్డే విషెస్ కానీ లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ డేస్ కానీ మర్చిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనం క్యాలెండర్ లో రిమైండ్ అనేటువంటి షెడ్యూల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటాం. సో ఆ షెడ్యూల్ లో మనము డే టు టైం ద్వారా సేవ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ డే టు పర్టికులర్ టైం ద్వారా మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ద్వారా మెయిల్ రావడం కానీ లేకపోతే నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా డివైస్ పైన చూపించడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి గూగుల్ క్యాలెండర్స్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్
ఇక్కడ చూడండి గూగుల్ క్యాలెండర్ కి బ్లూ కలర్ యొక్క లోగో ఉంటుంది, మనకి నంబర్ అనేటువంటిది రిప్రజెంట్ చేసి ఉంటాం. దీని యొక్క ఐకాను ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే గూగుల్ యొక్క క్యాలెండర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎం అని చెప్పేటువంటి మనకు మామూలుగా రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి జీమెయిల్ యొక్క లోగో కనబడుతుంది. వైట్ అండ్ రెడ్ మార్క్ తో మనకి ఎం అనేటువంటిది కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుంది. దీన్ని మనము జీమెయిల్ యొక్క మెయిల్ లోగోగా మనము తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ పక్కన మనకి ఎల్లో కలర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనము కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాము, అది ప్రాక్టికల్ గా ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. దాన్ని టాస్క్స్ అని చెప్పి కూడా చెప్తాము. ఇండివిజువల్ గా టాస్క్ చేయాలి అనుకున్నప్పుడు పర్టికులర్ మెయిల్ ఐడిలో నుంచి టాస్క్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనము ఈ లోగోని యూజ్ చేస్తాం. సో అంటే ఇక్కడ లోగోస్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక్కొక్క టాస్క్ కి ఒక్కొక్క అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క లోగోస్ ని డిఫరెంట్ గా మనకి డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఒక టాస్క్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ టాస్క్ చేయాలి అంటే నేను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ జీమెయిల్ లో నుంచి టాస్క్ ని షెడ్యూల్ ద్వారా కానీ లేదా మీటింగ్ ద్వారా కానీ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మనకి జీమెయిల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి రైట్ సైడ్ కొన్ని ఫంక్షనింగ్స్ కనిపిస్తూ ఉంటుంది, అంటే వాటిని లేబుల్స్ అని చెప్పి చెప్తున్నాం మనము. ఆ లేబుల్స్ లో మనకి టాస్క్స్ అని చెప్పేటువంటి లేబుల్ కంపల్సరీ మనకు ఉంటుంది. ఆ టాస్క్స్ అనేటువంటి దాన్ని ఎల్లో కలర్ తో రిప్రజెంట్ చేసి ఉంటారు. దాని పక్కన ఒక ప్లస్ అనేటువంటి సింబల్ కూడా ఉంటుంది, అది మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఒకసారి. సో దాన్ని క్లిక్ చేసుకున్నాము అంటే మనం ఏదైతే టాస్క్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ టాస్క్ ని ప్రత్యేకంగా మనం అక్కడ పర్టికులర్ గా క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ టాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఇంకో డైలాగ్ బాక్స్ ఇచ్చాము చూడండి. ఈ డైలాగ్ బాక్స్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో మనకి టాస్క్ క్రియేట్ చేసుకునేటప్పుడు సేమ్ డైలాగ్ బాక్స్ మన యొక్క మెయిల్ లో మనకి ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్, బ్రింగ్ యువర్ మీటింగ్ ఆన్లైన్. సో మనం ఇందాక చెప్పుకున్నాం హ్యాంగ్ అవుట్స్, అదేవిధంగా జూమ్స్, అదేవిధంగా వాట్సాప్ వీడియో కాల్స్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో హ్యాంగ్ అవుట్, ఈ హ్యాంగ్ అవుట్ ద్వారా మనము పర్సనల్ గా మీటింగ్స్ కానీ లేకపోతే కమ్యూనికేట్ బిట్వీన్ 2 or more persons confidentially we are conducting a personal meetings or ప్రైవేట్ మీటింగ్స్ అన్నమాట. సో ఇందులో మనము ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే హ్యాంగ్ అవుట్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. మనకి వాట్సాప్ ద్వారా అదేవిధంగా జూమ్ ద్వారా ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మనకి జూమ్ లో ఏ ఫంక్షనింగ్స్ అయితే ఉంటుందో హ్యాంగ్ అవుట్ లో కూడా సేమ్ ఫంక్షనింగ్స్ మనకి డిఫాల్ట్ గా ఉంటున్నాయి. అంటే మనము ఈ హ్యాంగ్ అవుట్ లో కనెక్ట్ అయ్యాము అంటే హ్యాంగ్ అవుట్ ద్వారా మనం చాటింగ్ చేసుకోవచ్చు, లేదా క్లాసెస్ రన్ చేయొచ్చు, లేకపోతే మన స్క్రీన్ ని షేర్ చేయొచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ ఇన్ హ్యాంగ్ అవుట్. సో అయితే చాలా మంది వీటి గురించి ఐడియా లేక యూజ్ చేయలేకపోతున్నారు. మనం ఒకసారి ట్రై చేద్దాము. ఇందులో షెడ్యూల్ బేస్ చేసుకొని హ్యాంగ్ అవుట్ లో షెడ్యూల్స్ మనం సెట్ చేసుకున్నామంటే త్రూ క్యాలెండర్స్, సో దాన్ని బేస్ చేసుకొని మనము పర్టికులర్ టైం పర్టికులర్ డేట్ లో ఆటోమేటిక్ గా చార్ట్స్ అయితే చార్టింగ్, లేకపోతే మీటింగ్స్ అయితే మీటింగ్స్ కాన్ఫిడెన్షియల్ గా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి ఉంటుంది మనకి. సో నెక్స్ట్, వీటితో పాటు డ్యూ అనేటువంటి యాప్ కూడా మనకి గూగుల్లో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ గా చెప్తున్నాము. ఈ డ్యూ కూడా మనకి మేజర్ గా హై డెఫినిషన్ మనకి హెచ్డి లో వీడియో కాల్స్ అనేటువంటిది క్లియర్ కట్ గా మనము చూసుకోవచ్చు అనమాట. సో వాట్సాప్ తో కంపేర్ చేస్తే డ్యూ నీట్ గా వస్తుంది. సో క్లియర్ కట్ గా వీడియో అండ్ ఆడియో కూడా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ప్రాక్టికల్ గా చేసే పని అయితే. సో ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఎవ్రీ వన్ ఇన్ ది గ్రూప్ నీడ్స్ టు ఓపెన్ ది గ్రూప్ హ్యాంగ్ అవుట్. సో ఇక్కడ మనము ఎవరైనా గ్రూప్ ని క్రియేట్ చేశారు అంటే ఆ గ్రూప్ లో నుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లోకి కనెక్ట్ అవ్వచ్చు. దేని ద్వారా, ఇక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ కానీ లేకపోతే మనము వాట్సాప్ లో కానీ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో వాట్సాప్ లో క్రియేట్ చేసుకునేటువంటి గ్రూప్ ని మనం అడ్మిన్ అని చెప్తాము. ఎవరైతే మనకి క్రియేట్ చేస్తారో వాళ్ళని అడ్మిన్ అని చెప్తాము. ఇక్కడ గ్రూప్ అడ్మిన్ ఆఫ్ హ్యాంగ్ అవుట్ అని కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. వాళ్ళని ఏమంటారు అంటే హోస్ట్ గా రిప్రజెంట్ చేస్తారు. మెయిన్ గా మనకి జూమ్ లో కానీ లేదా హ్యాంగ్ అవుట్ లో కానీ డ్యూ లో కానీ మల్టిపుల్ వీడియో కాల్స్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ షేర్ స్క్రీన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అటాచ్ రిసోర్సెస్ అంటే మనం ఏదైనా ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవాలన్నా కూడా క్లియర్ గా 1 by 1 మనం షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు.
నెక్స్ట్ బ్రింగ్ స్టూడెంట్ వర్క్స్ ఆన్లైన్. సో మనం ఆల్రెడీ చెప్పాం. సో గూగుల్ క్లాస్ రూమ్స్ యూజ్ చేసుకొని మనము ఆన్లైన్ లో వర్క్స్ కానీ లేకపోతే అసైన్మెంట్స్ కానీ స్టూడెంట్స్ కి ఇవ్వచ్చు. వాళ్ళ ద్వారా మనము మళ్ళీ ఫీడ్బ్యాక్ కరెక్షన్స్ అన్ని కూడా మనము ఇవ్వచ్చు అని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇవి చేయాలి అంటే మనకు కంపల్సరీ యు ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ క్లాస్ రూమ్. సో మనము ఏదైనా ఒక టాస్క్ ఇవ్వాలి అనుకున్నప్పుడు స్టూడెంట్స్ కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాఫ్ కానీ మనం ఏదైనా టాస్క్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ టాస్క్ కానీ లేదా అసైన్మెంట్ కి సంబంధించి మనం ఫస్ట్ ఒక క్లాస్ రూమ్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. సో మనం ఏదైతే ఇప్పుడు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నామో అదే విధంగా లింక్స్ లాగా మనం అక్కడ క్లాస్ రూమ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. అక్కడ క్లాస్ రూమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎంత మందికి అయితే షేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ కంటెంట్ లేదా క్లాస్ రూమ్ ని మనము మెన్షన్ చేసి ఇండివిజువల్ గా మనము మెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేయొచ్చు. అదేవిధంగా లింక్స్ కానీ లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా కూడా మనము లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఇందుకోసం మనకి వెబ్సైట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అంటే google.classroom.com అని చెప్పి మనకి వెబ్సైట్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఒక మెథడ్ లో మనం లాగిన్ అవ్వచ్చు లేదా జాయిన్ అవ్వచ్చు క్లాసెస్ కి. లేదా వన్ మోర్ మెథడ్ ఈస్ దేర్, మనం మెయిల్ ఐడి లాగిన్ చేసుకున్న తర్వాత యాప్స్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళి అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అదొకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇంకొకటి అటాచ్ అండ్ కాపీ అసైన్మెంట్ టు గూగుల్ క్లాస్ రూమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిల్లలకి ఒక అసైన్మెంట్ ఇవ్వాలి, వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా మనం షేర్ చేసి ఒకేసారి లింక్ ని ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి యాక్సెస్ యువర్ ఎడ్యుకేషన్ అకౌంట్ హియర్. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ నేను ఒక లింక్ పెట్టాను. ఈ లింక్ ద్వారా మనకి క్లాస్ రూమ్ ఆన్లైన్ క్లాస్ రూమ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఈ క్రియేట్ చేసినటువంటి క్లాస్ రూమ్ కి మనకు ఒక కోడింగ్ అనేటువంటిది వస్తుంది. ఆ కోడ్ 6 డిజిట్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని మనము ఏదైతే ఇప్పుడు మనకి మీటింగ్ ఐడి ఉంటుందో ఆ విధంగా మనకి నంబర్స్ అదే విధంగా ఆల్ఫాబెట్స్ మిక్స్డ్ లో మనకి క్యాప్చర్ వస్తుంది. దాన్ని మనము ఇన్వైట్ కోడ్ అని చెప్పి చెప్తాం క్లియర్ గా. ఆ ఇన్వైట్ కోడ్ ద్వారా మనం జాయిన్ అయ్యాము అంటే క్లాసెస్ ని ఈజీగా మనము వినొచ్చు అనమాట. నెక్స్ట్ మెజరింగ్ స్టూడెంట్ గ్రోత్. సో ఇక్కడ వచ్చేసి మూవ్ యువర్ గ్రేడ్ బుక్ టు గూగుల్ షీట్స్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టాము, ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క గ్రోత్ కానీ లేదా వాళ్ళ యొక్క రిజల్ట్స్ కానీ వాళ్ళ యొక్క గ్రాఫ్స్ కానీ మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే మనకి గూగుల్ ఫార్మ్స్ లో కానీ లేదా గూగుల్ షీట్స్ లో కానీ మనము సపరేట్ గా క్రియేట్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఇచ్చాము అంటే క్లియర్ కట్ గా మనకి చూపిస్తుంది. ఆ రెస్పాన్సెస్ లో మనకి కనబడుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ స్కోర్ ఇన్ గూగుల్ షీట్స్. సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మనం పర్టికులర్ గా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ గ్రాఫ్ యూజింగ్ గూగుల్ షీట్స్. మనకి ఏదైతే గూగుల్ షీట్ లో డేటా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు డిఫాల్ట్ గా. నెక్స్ట్ ఆన్లైన్ స్కిల్స్. ఆన్లైన్ స్కిల్స్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసాము. గూగుల్ సెర్చ్ అండ్ క్రోమ్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నాం. అయితే యు ఆర్ రిక్వైర్డ్ టు, సో మనకి ఇక్కడ ఆన్లైన్ స్కిల్స్ సెర్చ్ చేయాలి లేదా ఏదైనా డేటాని కంటెంట్ ని గ్యాదర్ చేయాలి అనుకుంటే మనకు కొన్ని నీడ్ ఉంటుంది అనమాట. కంపల్సరీ వీ నీడ్ టు గూగుల్ సెర్చ్ అనమాట. అంటే మనకి సెర్చ్ అనేటువంటిది అవసరం అవుతుంది, మోడిఫైయర్, ఫిల్టర్స్, సెర్చ్ టూల్స్. సో ఇవన్నీ కూడా మనకి డిఫాల్ట్ గా ఒక గూగుల్ యొక్క వెబ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్ ఇస్ దే బుక్ మార్క్ యువర్ రీసెర్చ్. సో మనం ఏదైతే ప్రీవియస్ గా సెర్చ్ చేసి ఉంటామో అవన్నీ కూడా మనకి హిస్టరీలో బుక్ మార్క్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. అంటే ప్రతిసారి ఆ లింక్ ని యూజ్ చేసి టైప్ చేసి సెర్చ్ చేసేటువంటి బదులు మనము బుక్ మార్క్ చేసుకుంటాము. ఆ బుక్ మార్క్ చేసుకున్నటువంటి కూడా మనకి బుక్ మార్క్స్ లో మనం పర్టికులర్ నేమ్ ఏదైతే పెట్టుకొని ఉంటామో ఆ నేమ్ ఒక ఫోల్డర్స్ లో నుంచి మనము డైరెక్ట్ గా సెర్చింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. యాజ్ యూజువల్ గా మనకి గూగుల్ సెర్చ్ ఇంజన్స్ కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనం ప్లే స్టోర్ లో నుంచి కానీ లేదా క్రోమ్ యొక్క స్టోర్ లో నుంచి కానీ మనము కంపల్సరీ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే యాక్సిస్, క్రోమ్, వెబ్ స్టోర్ అండ్ బుక్ మార్క్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ లో గూగుల్ సెర్చ్ యొక్క ఆప్షన్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది.
నేను ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తాను, చూద్దాం. బిల్డ్ ఇంటరాక్టివ్ లెసన్స్. సో ఇక్కడ present a Google slide with image, video and link of educational apps for Google Play for education and Chrome web stores. సో ఇక్కడ చూసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. గూగుల్ యొక్క సాఫ్ట్వేర్స్ మనం ఏదైనా కానీ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి. సో ప్లే స్టోర్ ద్వారా మనము ఏవైతే యాప్స్ కావాలి అనుకుంటున్నామో ఆ యాప్స్ అన్నిటినీ కూడా మనము యాక్సెస్ చేసి మనకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ అనేటువంటిది చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి గూగుల్ ప్లే స్టోర్ కానీ లేకపోతే గూగుల్ షీట్స్ కానీ డ్రైవ్ కానీ లేదా యూట్యూబ్ లింక్స్ ఈ ఛానల్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి లేదా ఓపెన్ అవ్వాలి అంటే మనకి మస్ట్ అండ్ షుడ్ మనకి ఏముండాలి, ఈమెయిల్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. అది కూడా ఏ డొమైన్ లో ఉండాలి, గూగుల్ యొక్క డొమైన్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మెయిల్ అనేటువంటిది మన దగ్గర ఉంటే మనం ఈ అప్లికేషన్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యువర్ క్లాస్ విత్ వీడియో. సో ఇక్కడ యూట్యూబ్ సంబంధించి క్లియర్ కట్ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సబ్స్క్రైబ్ టు 5 యూట్యూబ్ ఛానల్స్, క్రియేట్ అండ్ షేర్ యూట్యూబ్ ప్లేలిస్ట్, ఇంట్రెస్ట్ ఇన్సర్ట్ యూట్యూబ్ వీడియో టు స్లైడ్ అండ్ ఫార్మ్స్. సో ఇక్కడ మనం చేసినటువంటి క్లాసెస్ ని క్లియర్ కట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ని మనము షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ షేర్ చేసిన తర్వాత మనకి నెట్ లేదు అనుకున్నప్పుడు మనం ప్లే లిస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్ లో మనము లైబ్రరీ ద్వారా ఆఫ్లైన్ లో కూడా ఒకసారి ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ప్లే లిస్ట్ లో సేవ్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్ ఆఫ్లైన్ లో మనము చూసుకునేటువంటి అవకాశం మనకి యూట్యూబ్ లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము ఏవైతే ఇన్సర్ట్ చేయాలి, ఏవైతే మనకి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాం అవన్నీ కూడా మనము యూట్యూబ్ అనేటువంటి యాప్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసి అప్లోడ్ అనేటువంటిది చేయాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఫెసిలిటేట్ గ్రూప్ వర్క్. సో ఈ గ్రూప్ వర్క్ లో ఏంటి అంటే మనం ఏదైనా ఒక టాస్క్ చేస్తున్నామో ఆ టాస్క్ చేస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని డౌట్లు వస్తున్నాయి, ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. అదే విధంగా కొన్ని కామెంట్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక డేటా టైప్ చేసేటప్పుడు కొంత మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ ని ఒకరు ఐడెంటిఫై చేసి కామెంట్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే పర్టికులర్ గా ఆ పర్సన్ ఎవరైతే టైప్ చేసి ఉంటారో అతను కామెంట్ ని చూసిన తర్వాత రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. సో ఇన్సర్ట్ కామెంట్ అండ్ చెక్ రివిజన్ హిస్టరీ ఆన్ ది గూగుల్ స్లైడ్స్. సో గూగుల్ స్లైడ్స్ లోనే కాదు, గూగుల్ షీట్స్ లో కానీ, డాక్యుమెంట్స్ లో కానీ, డ్రాయింగ్స్ లో కానీ ప్రతి సాఫ్ట్వేర్ లో కూడా రిలేటెడ్ గూగుల్ మనము కామెంట్స్ రివిజన్ అనేటువంటిది చూసుకోవచ్చు. ఇక్కడ రివిజన్ ఎందుకు ఇస్తున్నారంటే హిస్టరీ ఆఫ్ పర్టికులర్ డాక్యుమెంట్ అనేటువంటిది డేటా కంప్లీట్ గా మనకి చూపిస్తుంది. సో హిస్టరీ అంటే చెప్తున్నాం ఇక్కడ ఏంటి హిస్టరీ అంటే ఆ డాక్యుమెంట్ ఎవరు క్రియేట్ చేశారు, అంటే ఓనర్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎవరు, ఏ మెయిల్ ద్వారా క్రియేట్ చేశారు, సో వాళ్ళు ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారా, లేకపోతే కామెంట్ ఆప్షన్ ఇచ్చారా, లేకపోతే మనకి వ్యూ ఆప్షన్ ఇచ్చారా అనేటువంటిది క్లియర్ కట్ గా హిస్టరీలో కనిపిస్తుంది. అయితే ఎవరు ఏ టైంలో ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎన్నిసార్లు ఓపెన్ చేశారు, అందులో ఏం అప్డేట్ చేశారు, ఏమి రిమూవ్ చేశారు అనేటువంటి ప్రతి పిన్ టు పిన్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క హిస్టరీ అనేటువంటి దాంట్లో మనకి కనిపిస్తుంది. సో లాస్ట్ వన్ మనకి చెప్పుకుంటున్నాం ఇక్కడ డిజిటల్ సిటిజన్షిప్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ మనకి డిజిటల్ సిటిజన్షిప్ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాము, ఏంటి మనకి ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేటువంటి ఒకసారి చూసినట్లయితే రైట్ ఐడియల్ అండ్ సేఫ్ పాస్వర్డ్. సో మనము డిజిటల్ గా ఏదైనా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే కంపల్సరీ మనము సెక్యూర్డ్ గా పెట్టుకున్నాము, సేఫ్ గా పెట్టుకున్నాము. అది డివైస్ అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా పర్టికులర్ సాఫ్ట్వేర్ అయినా కావచ్చు, ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ అయినా కావచ్చు. సో నెక్స్ట్ డీలింగ్ విత్ బుల్లీస్, డోంట్ రెస్పాండ్. సో కొన్నిటికి సాఫ్ట్వేర్లు అప్పుడప్పుడు ఏం చూపిస్తుంది అంటే డోంట్ రెస్పాండ్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఇన్ పర్టికులర్ టైం అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు ఓకే అన్న చూపిస్తుంది, లేదా రెస్పాండ్ అని చూపిస్తుంది, లేకపోతే ఎగ్జిట్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఇస్తుంది. అంటే డోంట్ రెస్పాండ్ అది ఏదైనా ఇన్బిల్ట్ గా వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది, డోంట్ రెస్పాండ్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ద్వారా మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అంటే వెయిట్ అయినా చేయమంటుంది, లేకపోతే క్యాన్సిల్ చేయమంటుంది, లేదా ఎగ్జిట్ అవ్వమంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. డోంట్ రిటైలెట్. నెక్స్ట్ డాక్యుమెంటింగ్. సో మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మనము
ప్రిపేర్ చేసుకుంటున్నాము, ప్రెజెంటేషన్లు, అదేవిధంగా స్లైడ్ షోస్, అదేవిధంగా వీడియో మేకింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాం. వీటన్నిటికీ మనము ఒక ప్రైవసీ అనేటువంటిది కంపల్సరీ ఇస్తున్నాం. ఎందుకంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవసీ అప్లై చేయలేదు అంటే మనము ఆటోమేటిక్ గా మన యొక్క వీడియోస్ అవతలి వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాటిని మళ్ళీ ఎడిట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, మిస్యూజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో అది మనకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ప్రతి ఒక్క వీడియో కానీ, డాక్యుమెంట్స్ కానీ, స్లైడ్స్ కానీ మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ పర్పస్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటాం. బ్లాక్ దమ్ ఆన్లైన్. సో మనము ఆన్లైన్ లో కొన్ని సర్వీసెస్ ని బ్లాక్ చేసుకోవచ్చు, లేదా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు గూగుల్ యాప్స్ ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, గూగుల్ షీట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, గూగుల్ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్ గా మనము డిఫాల్ట్ గా బ్లాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్ అండ్ అడల్ట్. సో ఇవన్నీ కూడా మనకి గూగుల్ యొక్క జీ సూట్ ద్వారా మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఒక్కసారి మనము ప్రాక్టికల్ గా చూసినట్లయితే సో నేను ఆల్రెడీ మెయిల్ ఓపెన్ చేసుకున్నాను. మెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేనేం చెప్తున్నాను మీకు, సో ఇప్పుడు ఈ సెషన్ మొత్తం కూడా జీ సూట్ ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాము ఏంటనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎలా ఏంటనేది ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, మెయిల్ ఐడి లాగిన్ చేసుకోవాలని చెప్పాను. మెయిల్ ఐడి లాగిన్ చేసుకున్న తర్వాత క్లియర్ కట్ గా మనకి మన యొక్క లోగో ఏదైతే మనకి పిక్చర్ ఉంటుందో ఆ పిక్చర్ పక్కన మనకి గూగుల్ యాప్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ గూగుల్ యాప్స్ అనేటువంటిది డైరెక్ట్ గా మనకి నేమ్ కనిపించదు. ఇక్కడ ఏముంటుంది అంటే 9 డాట్స్ ఉంటుంది. అందరికి కనిపిస్తుందండి? స్క్రీన్ షేర్ అయిందా? హలో హలో నవీన్ సార్. మేడం రికార్డింగ్ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? రికార్డింగ్ రావడం లేదు సార్. రికార్డింగ్ రావట్లేదా? లే ఓకే వచ్చింది నవీన్, ఒకసారి మళ్ళీ అలానే ఉండు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. స్టెప్ 1 లో మనం మెయిల్ ఐడి లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9 డాట్స్ ఉంటుంది. ఈ డాట్స్ మనం ఏం చెప్తున్నాము అంటే గూగుల్ యాప్స్ గా లేదా గూగుల్ సూట్ గా చెప్పుకుంటున్నాము. ఈ గూగుల్ సూట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఫ్యూచర్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, డిస్కస్ చేసుకున్నామో వాటి గురించి ఇక్కడ మనకి లోగోస్ ద్వారా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏదైతే మనకు కావాలి అనుకుంటామో వాటిని పర్టికులర్ గా ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను డ్రైవ్ ద్వారా ఒక ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేశాను. గూగుల్ స్ప్రెడ్ షీట్ ని ఓపెన్ చేశాను. అది ఎలా ఓపెన్ చేస్తాం ఏమనేటువంటిది ఒకసారి చూద్దాము. సో ఏదైతే మనం స్ప్రెడ్ షీట్స్ ఓపెన్ చేస్తామో అదే విధంగా సేమ్ ప్రొసీజర్ లో డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కానీ, లేకపోతే డ్రాయింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫాల్ట్ గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ అనేటువంటిది ఓపెన్ అయింది. ఈ డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ అని చూపిస్తుంది, అదేవిధంగా మై డ్రైవ్ చూపిస్తుంది, షేర్డ్ విత్ మీ, రీసెంట్, స్టార్ట్ అండ్ ట్రాష్. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆప్షన్స్ లో మనం ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలనుకున్నాము, గూగుల్ యొక్క స్ప్రెడ్ షీట్ ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. అయితే డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి, మనము న్యూ లోకి వెళ్ళాలి అని చెప్పి క్లియర్ కట్ గా ఇందాక మనము చూసాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, న్యూ లోకి వెళ్ళాము అంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, అవునా? సో ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఫోల్డర్ అని కనిపిస్తుంది, ఫైల్ అప్లోడ్ అని కనిపిస్తుంది, ఫోల్డర్ అప్లోడ్ అని చెప్పి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అంటే డ్రైవ్ లోకి మనం ఏదైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నామో వాటి యొక్క ఫంక్షనింగ్ సంబంధించి ఫోల్డర్స్, ఫైల్ అప్లోడ్స్, ఫోల్డర్ అప్లోడ్స్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా మనకి గూగుల్ డ్రైవ్ ద్వారా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, షీట్స్ క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా స్లైడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను గూగుల్ స్లైడ్స్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ గూగుల్ స్లైడ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి
డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ డిఫాల్ట్ పేజ్ లో టెంప్లెట్స్ అడుగుతుంది. టెంప్లెట్స్ అడిగిన తర్వాత మనకి నేమ్ మనం సేవ్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి గూగుల్ డ్రైవ్ లో ప్రెజెంటేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఉంటుంది. డిఫాల్ట్ టెంప్లెట్స్ మనకి మాక్సిమం ఉంటుంది. ఈ డిఫాల్ట్ టెంప్లెట్స్ నుంచి మనము ఏదైతే అవసరం అనుకుంటామో వాటిని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ థీమ్స్ కనిపిస్తున్నాయి మనకు పక్కన. అందరికి స్క్రీన్ కనబడుతుందా అండి? షేర్ అయిందా? అయింది సార్. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని థీమ్స్ కనిపిస్తున్నాయి. అంటే మనకి ఈ ప్రెజెంటేషన్ లో బ్యాక్గ్రౌండ్ ఏం అవసరము, ఎలాంటి థీమ్స్ పెట్టుకోవాలి ఏంటి అనేటువంటివి క్లియర్ కట్ గా మనకి ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. నాకు ఫర్ సపోజ్ ఇక్కడ ఎంటీనే కావాలి అనుకున్నప్పుడు నేను సింపుల్ లైట్ తీసుకుంటున్నాను. అంటే నాకు ఏం అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. ఒకవేళ లేదు నాకు బ్యాక్గ్రౌండ్స్ అవసరము అనుకుంటే ఇక్కడ మనకు మల్టిపుల్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ టెంప్లెట్స్ లో నుంచి మనము తీసుకుంటాం అనమాట. మనకి ఏదైతే నీడ్ ఉంటుందో వాటిని మనము తీసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను డిఫాల్ట్ స్లైడ్ లో నుంచి టెంప్లెట్ చేంజ్ చేశాను. సో నేను చేంజ్ చేసిన తర్వాత నాకు టెంప్లెట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది. అవునా? చేంజ్ అయిందా? అందరికి కనబడుతుందా? ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఇంకొకటి చేంజ్ చేస్తున్నాను. అంటే డిఫాల్ట్ టెంప్లెట్స్ మనకి ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. డిజైనింగ్స్ బేస్ చేసుకొని స్లైడ్స్ ని క్రియేట్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ మనము ఇక్కడ మనకి సో మెనీ టెంప్లెట్స్ ఉన్నాయి, ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్స్ లో నుంచి మనకి ఏదైతే నీడ్ ఉంటుందో వాటిని మాత్రమే మనము పర్టికులర్ గా తీసుకొని మన యొక్క ప్రెజెంటేషన్ మనము డిజైన్ చేసుకుంటాం. సో అదే విధంగా సో నెక్స్ట్ వన్ మోర్ చూద్దాము. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్స్ ఏవైతే తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గూగుల్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే గూగుల్ యొక్క స్ప్రెడ్ షీట్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో మెథడ్ ఏముంటుంది అంటే గూగుల్ షీట్ ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, కొన్ని యాప్స్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఏవైతే హోమ్ స్క్రీన్ పెట్టుకుంటాం కదండి కొన్ని సాఫ్ట్వేర్లు మన మొబైల్లో. సో ఇప్పుడు వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ ఇన్బిల్ట్ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాము, ఫస్ట్ హోమ్ ఓకే. సో వన్ మోర్ చూద్దాము. హోమ్ స్క్రీన్ చేసుకున్నప్పుడు మనం ప్రతిసారి కూడా అన్ని ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ప్రతిసారి వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన పని ఉండదన్నమాట. సో మనం ఏదైతే హోమ్ స్క్రీన్ చేసుకుంటామో ఆ సాఫ్ట్వేర్లు అన్ని కూడా మనకి పైన పేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. వాటిని డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. అదే విధంగా గూగుల్ డ్రైవ్ లో నుంచి అంటే ప్రతిసారి డ్రైవ్ లోకి వెళ్ళి డ్రైవ్ లో నుంచి స్లైడ్స్, షీట్స్, డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకోకుండా మనం ఏం చేసుకుంటాము, హోమ్ స్క్రీన్ చేసుకున్న కొన్నిటిని పిన్ చేసుకోవచ్చు. అంటే మనకి డెస్క్టాప్ పైన అవసరం అయితే డెస్క్టాప్ పైన కూడా మనం పిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ బార్ పైన మనకి ఏవైతే సాఫ్ట్వేర్స్ అవసరం ఉంటుందో వాటిని మనం పిన్ చేసుకున్నాం అంటే ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ప్రతిసారి ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా డైరెక్ట్ గా ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దాంతో పాటుగా మేజర్ గా నేను ఒక కంటెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ క్లాస్ లో. గూగుల్ క్లాస్ రూమ్స్ అదే విధంగా గూగుల్ కాంటాక్ట్స్ గురించి మేజర్ గా చెప్పాలనుకుంటున్నాను. అయితే గూగుల్ కాంటాక్ట్స్ లో ఇన్ ప్రీవియస్ క్లాస్ లో కొంతమంది డౌట్స్ అడిగారు. అది ఏంటివి అంటే ఒక్కసారి ప్రాక్టికల్ గా చూద్దాము. ఒక మెయిల్ లో నుంచి మనం గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేటువంటిది డౌట్ అనేటువంటిది రేస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు క్లియర్ కట్ గా నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి. మనకి ఏదైతే మన మొబైల్లో మన యొక్క మెయిల్ ఐడి లాగిన్ లో ఉంటుంది. అంటే ఏదైనా డివైస్ మనము కంపల్సరీ యూజ్ చేయాలి అంటే దాంట్లో ఏదో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ చేయాలి. అంటే పర్టికులర్ గా సైన్ ఇన్ చేసినప్పుడు మెయిల్ ఐడి సైన్ ఇన్ లో ఉంటే మనకి లొకేషన్స్ కానీ లేకపోతే డివైస్ యొక్క లొకేషన్స్ కానీ లేకపోతే మ్యాప్స్ కానీ అదే విధంగా కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సెట్టింగ్స్, ఫోటోస్ ఇవన్నీ కూడా సింక్రనైజ్ అవుతుంది. అంటే మన మెయిల్ ఐడిలో మనం మల్టిపుల్ డివైజెస్ లో యూజ్ చేస్తున్నప్పుడు మన ఫోన్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని కంప్లీట్ గా మనం ఏం చేయొచ్చు అంటే డివైస్ లో సెకండరీ డివైస్ లో చూసుకోవచ్చు అనమాట.
సో అట్ ది సేమ్ టైం ఏంటంటే అలా చూసుకునేటువంటి ఆప్షన్స్ లో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ గూగుల్ కాంటాక్ట్స్ గా నేను చెప్తున్నాను. అయితే ఈ గూగుల్ కాంటాక్ట్స్ లో మనం ఎప్పుడైతే కాంటాక్ట్స్ ని ఫోన్ లో సేవ్ చేసుకుంటూ ఉంటాం, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, బాగా వినాలన్నమాట. ఫోన్ లో నుంచి మనము కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి 2 ఆప్షన్స్ అడుగుతుంది. సేవ్ టు డివైస్, సేవ్ టు జీమెయిల్ అని చెప్పి అడుగుతుంది. సో అక్కడ మనము చాలా వరకు జీమెయిల్ లో ఎవరు కూడా కాంటాక్ట్స్ ని సేవ్ చేయరు. అయితే అందరూ డివైస్ లో సేవ్ చేసుకుంటారు. సో డివైస్ లో సేవ్ చేసుకోవడం వల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డివైస్ మనకి ఏదైనా ప్రాబ్లం అయింది, లేదా ఎక్కడైనా వాటర్ లో పడింది, లేకపోతే పగిలిపోయింది అనుకున్నప్పుడు మనకు అందులో ఉండేటువంటి డేటాను మనం రిట్రైవ్ చేయలేము. అయితే మనం చేసుకునేటువంటి కాంటాక్ట్స్ ని సేవ్ చేసుకునేటప్పుడే గూగుల్ యొక్క మెయిల్ లో కానీ మనం సేవ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మనకి వేరే డివైస్ లో నుంచి మన కాంటాక్ట్స్ ని రిట్రైవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్. మనము కాంటాక్ట్స్ సేవ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ జీమెయిల్ లో మాత్రం సేవ్ చేసుకోండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. అయితే మనం ఏదైతే జీమెయిల్ లో అక్కడ సేవ్ చేసుకొని ఉంటామో ఆ ప్రతి కాంటాక్ట్ కూడా మనకి జీ సూట్ లో నుంచి గూగుల్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసాము అంటే క్లియర్ కట్ గా మన యొక్క ఫోన్ లో ఉండేటువంటి కాంటాక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో నేను చాలా మంది దగ్గర చూసాను, ఏంటి అంటే నా మొబైల్ పోయింది, నా దగ్గర కాంటాక్ట్స్ మిస్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వీటిపైన ఐడియా ఉండదు. సో మనం ఎప్పుడైతే కాంటాక్ట్ ని ఫోన్ లో సేవ్ చేసుకునేటప్పుడు డివైస్ కాకుండా గూగుల్ ఆప్షన్ తీసుకుంటామో, ఆ మెయిల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి సింక్రనైజ్ అవుతుంది, డివైస్ యొక్క సింక్రనైజ్ అవుతుంది. ఆ సింక్రనైజ్ అవ్వడం వల్ల మనం వేరే డివైస్ లో మన యొక్క మెయిల్ లాగిన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఫోన్ లో ఉండేటువంటి కాంటాక్ట్స్ మనం అక్కడ ఏవైతే నేమ్స్ ఫీడ్ చేసుకున్నామో ఆ నేమ్స్ తో పాటు ఇన్ కేస్ ఈమెయిల్ సేవ్ చేసుకున్నా కూడా ఈమెయిల్స్, కాంటాక్ట్ నంబరు, జాబ్ టైటిల్, కంపెనీ, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ గూగుల్ కాంటాక్ట్స్ లో నుంచి రిట్రైవ్ చేసుకునేటువంటి అవకాశం మనకి కల్పించింది ఈ యొక్క గూగుల్ కంపెనీ. అయితే ఇక్కడ చూడండి, గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఎలా పంపించాలి ఏంటి అని చెప్పి డౌట్ రైజ్ చేశారు. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ నా ఫోన్ లో ఉన్నవి నేను రిట్రైవ్ చేసుకున్నాను. ఇక్కడ నా ఫోన్ లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయంటే క్లియర్ కట్ గా మనకి టోటల్ నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ చూపిస్తున్నాయి. 735 కాంటాక్ట్ నంబర్స్ అనేటువంటిది నా యొక్క ఫోన్ లో సేవ్ అయి ఉన్నాయి. అయితే ఈ 735 కాంటాక్ట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. చూడండి ఒకసారి, ప్రతి కాంటాక్ట్ కూడా ఆల్ఫాబెట్ బేస్ చేసుకొని మనకి కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నప్పుడు చాలా మంది మెయిల్ ఐడీలు అనేటువంటిది సేవ్ చేసుకోరు, మాక్సిమం ఎవ్వరు చేసుకోరు. ఎందుకంటే మనకి ఫోన్ నంబర్లు అవసరం కానీ వాళ్ళ యొక్క మెయిల్ ఐడీలు అవసరం ఉండదు, మాక్సిమం ఉండకపోవచ్చు, ఉండదు కూడా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం 19 మంది ఉన్నాము, మన 19 మంది మనం ఒక మెయిల్ షేర్ చేయాలి. మెయిల్ షేర్ చేయాలంటే నేను ప్రతిసారి ప్రతి ఒక్కరి యొక్క మెయిల్ ని టైప్ చేసుకుంటూ కూర్చోవాలి, అంటే మనకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా నేనేం చేసుకున్నాను అంటే, మన యొక్క ఎవరైతే కాంటాక్ట్స్ నంబర్తో పాటు నేను కొన్ని మెయిల్ ఐడీలు కూడా ఇక్కడ సేవ్ చేసుకోవడం జరిగింది. అంటే నా ఫోన్ లో నేను సేవ్ చేసుకున్నాను. నేను ఏదైతే నేను సేవ్ చేసుకున్నానో ఆ యొక్క కాంటాక్ట్స్ తో పాటు నాకు మెయిల్ ఐడీలు కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. సో ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ ఆఫ్ ది కాంటాక్ట్ నేమ్ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు మెయిల్ ఐడి నేమ్ అనేటువంటిది చూపించింది అనమాట. చూడండి ఇక్కడ. సో నేను ఏదైతే పేరు టైప్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా నాకు మెయిల్ ఐడీస్ చూపిస్తున్నాయి. సో చూడండి ఇక్కడ ఈ విధంగా మనము మన కాంటాక్ట్స్ లో ఉండేటువంటి మెయిల్ ఐడీస్ ని ఇక్కడ కూడా రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఉంది, గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఎలా ఫార్వర్డ్ చేయాలి ఏంటి అనేటువంటిది ఒక్కసారి చూద్దాము. ఇక్కడ ఏవైతే మనం మెయిల్స్ సేవ్ చేసుకున్నామో ఆ మెయిల్స్ యొక్క నేమ్స్ దగ్గర ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తూ ఉంది. సో ఈ 3 డాట్స్ దగ్గర మోర్ ఆప్షన్స్, మోర్ యాక్షన్స్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను అంటే నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ కాంటాక్ట్ ని ప్రింట్ తీసుకోవాలా, లేకపోతే ఆ కాంటాక్ట్ నంబర్ ని ఎక్స్పోర్ట్ చేయాలా,
లేకపోతే హైడ్ ఫ్రమ్ ది కాంటాక్ట్స్ అంటే నా యొక్క గూగుల్ కాంటాక్ట్స్ యాప్ లో నుంచి మొబైల్ నంబర్ ని హైడ్ చేయాలా లేకపోతే డిలీట్ చేయాలా అనేటువంటి ఆప్షన్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అంటే మనం ఇక్కడ చేసేటువంటి ప్రతి ఫంక్షనింగ్ కూడా ఓన్లీ గూగుల్ యొక్క కాంటాక్ట్స్ లో మాత్రమే చేసుకుంటాము. అంటే ఇక్కడ ఒకవేళ సపోజ్ మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇక్కడ మనము డిలీట్ కాంటాక్ట్ చేసాము అంటే మన ఫోన్ లో కాంటాక్ట్ ఉంటుందా అనేటువంటి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనము యూజ్ చేస్తూ ఉండేది ఓన్లీ గూగుల్ సూట్ కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ మాత్రమే. అంటే గూగుల్ కాంటాక్ట్స్ అనేటువంటి ఒక యాప్ ని వాడుతున్నాం. అంటే పర్టికులర్ గా మన యొక్క డివైస్ తో మనకి సంబంధమే లేదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కానీ ఈ నేమ్ ని డిలీట్ చేశాను అంటే నా ఫోన్ లో నేమ్ డిలీట్ అవుతుందా అంటే డిలీట్ కాదు. ఎందుకు అంటే ఫోన్ లో ఉండేటువంటి ఆ యొక్క డేటా యాజ్ ఇట్ ఈజ్ మనకి మెయిల్ లాగిన్ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి డిఫాల్ట్ గా చూపిస్తూ ఉంటుంది. అంటే మనం పర్టికులర్ గా గూగుల్ కాంటాక్ట్స్ లో డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ ఆప్షన్స్ అంటే గూగుల్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసుకున్నాము. ఈ గూగుల్ కాంటాక్ట్స్ లో ఏదో ఒక పేరు ఇక్కడ డిలీట్ చేస్తూ ఉన్నాను అంటే గూగుల్ కాంటాక్ట్స్ లో మాత్రమే డిలీట్ అవుతుంది కానీ ఫోన్ లో డిలీట్ కాదు. అట్ ది సేమ్ టైం ప్రతి ఆప్షన్ కూడా గూగుల్ కాంటాక్ట్స్ లోనే యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ నేను లేబుల్స్ కొన్ని క్రియేట్ చేసుకున్నాను. సో మనము గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఫార్వర్డ్ చేయాలి అంటే మనకి కంపల్సరీ ప్రతి యొక్క పర్సన్ ది ఆ యొక్క పర్సన్ యొక్క మెయిల్ ఐడీలు అనేటువంటిది మనము కలెక్ట్ చేసుకొని ఉండాలి. కలెక్ట్ చేసి అందరినీ కలిపి ఒక గ్రూప్ గా నేను ఫామ్ చేసి ఉండాలి. సో ఇక్కడ నేను చూసినట్లయితే ఆల్రెడీ లేబుల్స్ లో ఒక లేబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ లేబుల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసాము అంటే మనకి లేబుల్ యొక్క నేమ్ అడుగుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, చిత్తూరు అనేటువంటి పేరుని టైప్ చేస్తున్నాను. సో నేను లేబుల్ యొక్క నేమ్ ఏం పెట్టుకుంటున్నాను అంటే చిత్తూరు అని పెట్టుకుంటున్నాను. సేవ్ చేసుకున్నాను. చూడండి మనకి లేబుల్స్ లో చిత్తూరు అనేటువంటిది యాడ్ అయిందా? యాడ్ అయింది. సో ఇక్కడ చిత్తూరు అనేటువంటి లేబుల్ యాడ్ అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ని ఈ ఒక పర్టికులర్ లేబుల్ లో మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ చిత్తూరు అనేటువంటి లేబుల్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లేబుల్ కాంటాక్ట్స్ నో కాంటాక్ట్స్ విత్ దిస్ లేబుల్ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ సో ఇక్కడ మనము చూసినట్లయితే డైరెక్ట్ గా కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తున్నాం కదండి. ఈ కాంటాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏం చెప్తున్నాను, మనకి రైట్ కార్నర్ లో ఇక్కడ మోర్ యాక్షన్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ కనిపిస్తుంది. ఈ 3 డాట్స్ పైన మనం క్లిక్ చేసాము అంటే నేను ఏదైతే లేబుల్స్ క్రియేట్ చేసుకున్నానో ఆ లేబుల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ ని నేను చిత్తూరు అనేటువంటి గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ టిక్ మార్క్ పడింది. ఆటోమేటిక్ గా మనకి ఆ యొక్క లేబుల్ లోకి యాడ్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. చూడండి నేను కాంటాక్ట్స్ లో నుంచి అమ్మ అనేటువంటి కాంటాక్ట్ నెంబర్ ని నేను చిత్తూరు అనేటువంటి లేబుల్ యాక్టివేట్ చేశాను. ఆటోమేటిక్ గా నాకు చిత్తూరు అనేటువంటి దాంట్లో కాంటాక్ట్ ఒకటి యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా నేను ఆల్రెడీ మార్నింగ్ నైపుణ్య వికాసం
హలో వాయిస్ సార్ వినపడుతుందా చెప్పండి. సార్? సార్ చెప్పండి సార్. ఓకే. సో ఇక్కడ నైపుణ్య వికాసం అనేటువంటి లేబుల్ నేను క్రియేట్ చేసుకున్నాను. 19 మంది ఐడీలు కూడా యాడ్ చేసుకున్నాను. సో మెయిల్ ఐడి సార్ స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. ఒక్క నిమిషం మేడం. వాయిస్ కట్ అవుతుంది నవీన్. సో ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా అండి? లేదు సార్. స్క్రీన్ కనిపించట్లేదా? స్క్రీన్ షేర్ చేశానండి. లేదు సార్. ఓకే, ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అయిందా అండి అందరికి? షేర్ అయింది నవీన్. అయింది సార్. క్యారీ ఆన్. సో ఇప్పుడు నేను లేబుల్ క్రియేట్ చేసుకున్నాను. 19 మందిది కూడా గ్రూప్ ఆఫ్ మెయిల్స్ పెట్టాలనుకున్నాను. 19 మందిది కూడా ఇండివిజువల్ గా నైపుణ్య వికాసం అనేటువంటి లేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో సేవ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మనము గ్రూప్ ఆఫ్ మెయిల్స్ యాడ్ చేసుకునేటప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు. సార్ ఆల్రెడీ కాంటాక్ట్స్ లో నేమ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఏమైనా నేమ్స్ డిలీట్ అయి ఉంటుందా అని డౌట్ ఉండొచ్చు. సో మనం ఏదైతే డిఫాల్ట్ గా ఉండేటువంటి నంబర్స్ ని గ్రూప్ ఆఫ్ మెయిల్స్ గా మనము లేబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు డూప్లికేట్ గా మనకి క్రియేట్ అవుతుంది, కానీ ఒరిజినల్ నంబర్స్ ఆల్రెడీ మనకి గూగుల్ యొక్క కాంటాక్ట్స్ లో ఉంటుంది. సో అక్కడ మనము ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదనమాట. సో ఈ విధంగా మనము గ్రూప్ ఆఫ్ మెయిల్స్ కి యాడ్ చేసుకున్న తర్వాత నేను మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటున్నాను. మెయిల్ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత అందరికి నేను గ్రూప్ ఆఫ్ మెయిల్ పెట్టాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మార్నింగ్ సెషన్ లో పెట్టాను. అందరికి గ్రూప్ మెయిల్ వచ్చిందండి. ఒక టెస్టింగ్ మెయిల్ పెట్టాను. ఎస్ సార్ వచ్చింది. ఓకే అండి, నేను ఆల్రెడీ అక్కడ ఎవరిదైతే మెయిల్ ఐడీస్ యాడ్ చేశానో అవన్నీ కూడా నాకు గ్రూప్ ఆఫ్ మెయిల్ నేను సింగిల్ మెయిల్ లో ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను కంపోజ్ మెయిల్ లోకి వెళ్ళి 2 దగ్గర నేను ప్రతి మెయిల్ ఐడి కూడా ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను గ్రూప్ ఆఫ్ మెయిల్ పంపించేటప్పుడు నేను ఒక లేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ లేబుల్ యొక్క పేరు ఏంటండి? నైపుణ్య వికాసం అనేటువంటి పేరుతో నేను లేబుల్ క్రియేట్ చేసుకున్నాను గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఫార్వర్డ్ చేయడం కోసం. చూడండి, ఇప్పుడు నేను నైపుణ్య వికాసం అని టైప్ చేస్తాను, ఏమైనా వస్తుందేమో చూద్దాం. చూడండి, మనకి నేను ఆల్రెడీ లేబుల్ క్రియేట్ చేసుకున్నాను. సో నేను 2 దగ్గర నైపుణ్య అని టైప్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా లేబుల్ కనిపిస్తూ ఉంది. కనిపిస్తుందా అండి అందరికి? సో నేను ఈ లేబుల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, సో నేను లేబుల్ టైప్ చేసి సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా 19 మంది యొక్క మెయిల్ ఐడీలు తీసేసుకునింది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక మెయిల్ పెడతాను. సో నేను ఇప్పుడు 19 మందికి కూడా గ్రూప్ మెయిల్ అనేటువంటిది యాడ్ చేసుకున్నాను, సెండ్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ మెయిల్ అనేటువంటిది సెండ్ అవుతూ ఉంది. చూడండి ఒకసారి, సెండ్ అయిన తర్వాత మెయిల్ ఆల్రెడీ సెండ్ అయింది. సో చూడండి, అందులో నేను నా మెయిల్ కూడా ఇంక్లూడింగ్ చేశాను అనమాట. సో ఇప్పుడు
నా మెయిల్ కి ఆల్రెడీ మెయిల్ వచ్చింది, అంటే నా మెయిల్ నుంచి నేను పెట్టాను, కానీ గ్రూప్ ఆఫ్ మెయిల్స్ లో నా మెయిల్ కూడా యాడ్ చేశాను. సో నాకు ఇక్కడ మెయిల్ ఐడి వచ్చిందా అండి? మెయిల్ రిసీవ్ అయిందా? సో మీకు అట్ ది సేమ్ టైం మనం ఎంత మంది అయితే గ్రూప్ లో యాడ్ చేసుకుంటామో అంత మందికి కూడా అట్ ఏ టైమ్ మెయిల్ అనేటువంటిది సెండ్ అవుతుంది. సో లాస్ట్ క్లాస్ లో మనకి నౌషద్ రైజ్ చేశాడు ఈ పాయింట్, గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, సో అట్ ఏ టైం ఎంత మందికి పంపించవచ్చు అని చెప్పి కూడా క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. అయితే గ్రూప్ ఆఫ్ మెయిల్ ఫార్వర్డ్ చేయడం, ఇప్పుడు ఇన్సర్ట్ చేయడం కానీ లేకపోతే సెండ్ చేయడం కానీ, ఇందులో ఏమైనా డౌట్ ఉందా అండి ఎవరికైనా? లేదు సార్. లేదు సార్. లేదు సార్. మనము కాంటాక్ట్స్ లో నుంచి లేబుల్ క్రియేట్ చేసుకోవాలి. లేబుల్ క్రియేట్ చేసుకున్న తరువాత మామూలుగా మెయిల్ లో కంపోజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత టు అడ్రస్ లో మనం ఏదైతే లేబుల్ నేమ్ టైప్ చేసామో ఆటోమేటిక్ గా ఆ లేబుల్ లో ఉండేటువంటి మెయిల్ ఐడీలు అన్ని కూడా ఒక్కసారిగా మనకి ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ క్లియర్ ఇది? ఓకే సార్, క్లియర్ ఓకే సార్. సార్. అయితే సో మాక్సిమం నంబర్ ఆఫ్ మెయిల్స్ ఎంత మందికి పంపించవచ్చు ఏంటనేది మనకి డౌట్ రైజ్ చేశారు. మనకి 24 అవర్స్ లో మాక్సిమం మనము జీమెయిల్ నుంచి 500 మెయిల్స్ మాత్రమే మనం ఫార్వర్డ్ చేయగలుగుతాము. సో అబోవ్ 500 మెయిల్స్ అయితే మనకి పాసిబిలిటీ లేదు. అదే విధంగా యాక్సెస్ కూడా మనకి కంపెనీ ఇవ్వలేదు. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 అయినా చేయొచ్చు, లేదా మల్టిపుల్స్ ఆఫ్ 100s అయినా చేయొచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి, 500 మెయిల్స్ అంటున్నాను, ఒకేసారి నేను 5 గ్రూప్స్ లో ఈచ్ గ్రూప్ ఇంటూ 100 కాంటాక్ట్స్ పెట్టుకొని నేను ఒకేసారి 5 లేబుల్స్ ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదా నేను 100 గ్రూపులు పెట్టి నవీన్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది చూడు. అవును సార్, కొద్ది నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. సార్ రికార్డింగ్ స్టార్ట్ అయిందా సార్? లేదు, రికార్డింగ్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. లేదు సార్, లేదు. సార్ ఇప్పుడు చూపిస్తుందా? హలో, రికార్డింగ్ స్టార్ట్ అయింది నవీన్. ఓకే ఓకే సార్. స్క్రీన్ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఎలా లేబుల్స్ క్రియేట్ చేసుకోవాలనేది చూసాము. అయితే సో ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము 24 అవర్స్ లో మనకి ఓన్లీ 500 మెయిల్స్ మాత్రమే మాక్సిమం వెళ్తుంది. అంటే మినిమం ఒక్క మెయిల్ నుంచి మాక్సిమం 500 మెయిల్స్ వరకు 24 అవర్స్ ఆఫ్ టైం పీరియడ్ లో మనము పంపించుకోవచ్చు. అయితే ఈ టైం ఎలా తీసుకుంటుంది ఏంటి అంటే, మనకి డిఫాల్ట్ గా గూగుల్ యొక్క డిఫాల్ట్ టైం తీసుకుంటుంది. అంటే మనకి శాటిలైట్ టైం ఉంటుంది కదండి, సో దాన్ని మనము శాటిలైట్ టైం లేదా డివైస్ యొక్క సెట్టింగ్స్ లో మనం సెట్ చేసుకొని ఉంటాం, అంటే జోన్ ని సెట్ చేసుకుంటాం. సో టైం జోన్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టైం జోన్ మనము ఇండియా పెట్టుకున్నట్లయితే +5:30 ఉంటుంది అన్నమాట, అంటే 5 hours 30 minutes ఫార్వర్డ్ గా ఉంటుంది. సో సో ఇక్కడ మనకి 24 అవర్స్ లో చెప్తున్నాము. ఈ 24 అవర్స్ అనేటువంటిది టైం జోన్ బేస్ చేసుకొని కనిపిస్తుంది. మనకి టైం జోన్ ఎలా ఉంటుంది అంటే midnight 12 o'clock తర్వాత మనకి 00 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 00 నుంచి స్క్రీన్ షేర్ చేశాను సార్, కనిపించలేదా సార్? స్క్రీన్ షేర్ అవ్వలేదు. నమస్తే సార్. సరే నవీన్, నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది సార్. 11 నుంచి కంటిన్యూ అవుతుంది, దానివల్ల కొంచెం వచ్చేయాలి సార్.
నవీన్ కెరియర్ సార్ లేదు జాయిన్ అయ్యాడు సార్ జాయిన్ అయ్యాడు నవీన్ జాయిన్ అయ్యాడు కంటిన్యూ అవుతుందా జాయిన్. డిస్టర్బెన్స్ లేదు వస్తాలే సార్ 15 minutes అయిపోతుంది సరే సార్ కానీ నవీన్ కెరియర్ నవీన్ నవీన్ వాయిస్ అన్మ్యూట్ చేసుకో ఓకే సార్ వినపడుతుందా సార్? నవీన్ ఆడియో అన్మ్యూట్ చేసుకో చేశాను సార్. ఓకే ఓకే సో మనకి మాక్సిమం 500 మెయిల్స్ పెట్టొచ్చు అని చెప్తున్నాము. స్క్రీన్ షేర్ చేసుకో నవీన్ ఓకే సార్. సార్ వాయిస్ వినపడుతుంది కదా సార్? ఓకే నవీన్ ఓకే సో ఇప్పుడు మాక్సిమం మెయిల్స్ గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ద్వారా మనము 1 నుంచి 500 మెయిల్స్ రికార్డింగ్ టైం డ్యూరేషన్ లో 24 hours లో మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. సార్ రికార్డింగ్ కాలేదా సార్? రికార్డింగ్ అవ్వట్లేదు నవీన్ ఇప్పుడు అవుతుందా సార్ రికార్డింగ్? హలో నవీన్ సార్ వాయిస్ వినపడుతుందా సార్ ఇప్పుడు? వాయిస్ వినిపిస్తుంది చెప్పు నవీన్ రికార్డింగ్ ఆన్ చేసి స్టార్ట్ చేసి హలో నవీన్ సార్ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంది చెప్పు సార్. రికార్డింగ్ కాకపోతే పోతుంది క్లాస్ చెప్పేసి ఓకే ఓకే సార్. సో ఇప్పుడు అది రికార్డింగ్ లేకపోతే పోతుంది క్లాస్ చెప్పేసి గ్రూప్ ఆఫ్ మెయిల్స్ ఫార్వర్డ్ చేయడంలో ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేబుల్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, కాంటాక్ట్స్ నుంచి గూగుల్ కాంటాక్ట్స్ తీసుకోవడం కానీ, సో ఆ ప్రొసీజర్ లో లేబుల్స్ ఇన్సెట్ చేసుకోవడము, లేబుల్స్ లో నుంచి మనము మెయిల్స్ ఫార్వర్డ్ చేయడము. హలో నవీన్ ఓకే సార్. సో వన్ మోర్ థింగ్, మనకి గూగుల్ క్లాస్ రూమ్స్ అని చెప్పాను. సో ఈ గూగుల్ క్లాస్ రూమ్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో మనకి గూగుల్ మెయిల్ ఓపెన్ చేయగానే మనకి జీ సూట్ ఓపెన్ అవుతుందని చెప్పాను. ఈ జీ సూట్ లో మనకి మనం ఏం ఓపెన్ చేసుకోవాలి? క్లాస్ రూమ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇందులో మనకి గూగుల్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ క్లాస్ రూమ్ అనేటువంటి దాన్ని మనము ఓపెన్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ క్లాస్